ఈరోజు మీతో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. నేను చాలా సంక్షిప్తంగా చెప్తాను. వీలైనంత మటుకు నేను బిగినింగ్ బేసిక్స్కి ఎక్కువ టైం ఇస్తాను. దాంట్లో ఉన్నటువంటి క్రిటికల్ ఇష్యూస్కి నేను తక్కువ టైం ఇస్తాను. ఎందుకనంటే మనం బిగినర్స్ అని అనుకుంటున్నాం కాబట్టి అట్లాగే చేస్తాను. మీరు రాసుకునేటువంటి ప్రయత్నంలో చెప్పేటువంటి విషయాలు మిస్ అయిపోతారేమో అని నా భయం. అందుకనే మీరు వినండి, అర్థం చేసుకోండి. ఏది కూడా దాపరికం ఉండదు. మీరు ఉపయోగపడి మీ సంఘాలు స్థిరపడితే కనుక అంతకంటే గొప్ప ధన్యత ఇంకొకటి లేదు. అది దేవుడు అది ఆశీర్వాదకరంగా చేస్తాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఇంకో సమస్య కూడా ఉంది. మీరు జాగ్రత్తగా వినేటప్పుడు ఏమీ రాసుకోకపోతే కనుక నిద్రపోయే టైప్ కూడా ఉంటారు కొంతమంది. మరి మీరు ఎట్లా చేస్తారో తెలియదు. ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ ఎనీథింగ్. మీరు ఏది కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. సో మనము ఆ విధంగా వెళ్దాం. ఈరోజు నేను ఈ యొక్క మాడ్యూల్ లేకపోతే ఈ యొక్క సబ్జెక్ట్కి ఫస్ట్ పార్ట్లో ఇంట్రొడక్షన్ లాగిస్తాను. సెకండ్ పార్ట్ నుంచి నేను ఈ యొక్క హెర్మెనెటిక్స్ అనేటువంటి ఈ సబ్జెక్ట్ని టీచ్ చేయటం మొదలు పెడతాం. రేపటి దినాన్న ఎక్కువ ప్రాక్టికల్గా మనం చూడటానికి వీలవుతుంది. ఓకే, మొదట మనము దేవుని వాక్యాన్ని ఎందుకు ధ్యానం చేయాలి? వై షుడ్ వి స్టడీ? మనం సేవ చేసేదే దేవునికి కదా. దేవుడు చాలా సందర్భాల్లో నీ నోట నా మాట ఉంచుతాను అంటున్నాడు కదా. మనం ఇలాగ ట్రైనింగ్ కావాల్సిన పని ఏమన్నా ఉందా? ఇలాగా ప్రార్థన చేసి కష్టపడాల్సిన పని ఏమన్నా ఉందా అనేటువంటి అనుమానాలు కొంతమంది పాస్టర్లకి ఉంటుంది. పేతురు చదువుకున్నాడా? యేసుప్రభు శిష్యులు చదువుకున్నారా? మనం చదువుకోవాల్సిన పని ఉందా అనేటువంటి మాట అంటూ ఉన్నాం. అయితే ఆదిమ అపోస్తుల్లో వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి దేవుడు అద్భుతమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళకి ఆ విధమైనటువంటి ప్రత్యక్షతను ఇచ్చాడు. రెవల్యూషన్ అంటూ ఉంటారు. నేను పదాలు ఉపయోగిస్తాను, ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ కూడా ఉపయోగిస్తాను. ఒక లాంగ్వేజ్లో కాకపోతే ఒక భాషలో అయినా మీకు అర్థం కావాలి అనేసి. అయితే అదే పౌలు తిమోతి తన ఇమీడియట్ శిష్యుడితో మాట్లాడుతూ, నువ్వు కష్టపడాలి, నువ్వు అన్ని విషయాల్లో సన్నద్ధుడే ఉండాలి, యూ నీడ్ టు స్ట్రైవ్ హార్డ్ అని పౌలు భక్తుడే తిమోతికి చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి తర్వాత తరం వాళ్ళు దే హ్యాడ్ టు స్టడీ అ లాట్. వాళ్ళు చాలా కష్టపడి చదువుకోవాల్సి వచ్చింది. పౌలు ఇలాంటి వాళ్ళు పాత నిబంధన అధ్యయనం చాలా చేశారు. సో కాబట్టి వాళ్ళు చేయలేదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. సో వీ నీడ్ టు స్టడీ. మనం చాలా కష్టపడి స్టడీ చేయాలి. నేను మారు మనసు పొందిన తొలి దినాలలో ఎక్కువ డబ్బులు పుస్తకాల మీద నేను వెచ్చించాను. ఎక్కువ డబ్బులు దాని మీదే ఖర్చు పెట్టాను. నేను ఓఎంలో అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు. డబ్బులు ఆ ఎగ్జిబిషన్కి దాచుకొని వెళ్ళి పుస్తకాలు తెచ్చుకొని అవి ఇంట్లో సమకూర్చుకొని అవి చదువుకుంటూ ఉండటం బట్టి దేవుడు ఆ యొక్క స్టడీని, దేవుడు ఆ యొక్క ప్రయాసను దీవిస్తాడు. కాబట్టి దేవుని సేవకులు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని వాక్యాన్ని బాగా ధ్యానం చేస్తే కనుక మీ సంఘం బాగా అభివృద్ధి చెందుద్ది. హోవర్డ్ హెండ్రిక్స్ అనేటువంటి ఆయన డాలస్ థియాలజికల్ సెమినరీలో తానుండేవాడు. ఇప్పుడు తన కుమారుడు ఉంటున్నాడు. ఆయన ఈ హెర్మెనెటిక్స్ మీద చాలా అద్భుతమైనటువంటి పుస్తకం రాశాడు, లివింగ్ బై ద బుక్. దాన్ని కూడా నేను ఈ సమయంలో మీకు రిఫర్ చేస్తూ ఉంటాను. ఆయన అందుట్లో ఒక మాట చెప్తాడు, నేనే ఒక తండ్రినైతే నా పిల్లలకు మురిక్కాలలోంచి నీళ్ళు ఎప్పుడు ఇవ్వను. నేనే ఒక తండ్రినైతే నా పిల్లలకు మురిక్కాలలోంచి ఎప్పుడు నీళ్ళు ఇవ్వను. ఎందుకు అనంటే అది వాళ్ళకి జబ్బు చేస్తుంది, అది మంచిది కాదు. అయితే నేనే గనక తండ్రినైతే నా పిల్లలకు నీళ్లు పారుతున్నటువంటి సెలయేరులోంచి ఇస్తాను అని ఆయన చెప్తా ఉన్నాడు. ఆ మాట చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? మీరు పాస్టర్లు ఈ స్టేట్మెంట్ మీ మైండ్లో పెట్టుకోండి. ఏమనంటే, కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని ప్రసంగాలంటే బాగా ఇష్టం ఉంటాయి, చాలా బాగా ఇష్టం ఉంటాయి. మనం ఆ ప్రసంగాల్ని ఎక్కువసార్లు చేస్తూ ఉంటాం. దాంట్లో తప్పేమీ లేదు. ఆస్వాల్డ్ జే స్మిత్ ఆయన గురించి జెన్నీ క్రిస్టఫర్ అన్న చెప్తా ఉన్నాడు. ఛాలెంజ్ ఆఫ్ మిషన్స్ అనే పుస్తకం ఆయన రాశాడని. ఆయన ఒక ప్రసంగాన్ని 1533 సార్లు చేశాడంట. ఆయన అందులో చెప్తాడు 1533 సార్లు. దాంట్లో తప్పేం లేదు. రవి జక్రాస్ గారి మెసేజెస్ వినేవాళ్ళు మీరు వినే ఉంటారు. సేమ్ మెసేజెస్ చాలా టైము చెప్తూ ఉంటాడు. సేమ్ మెసేజ్ చెప్పడం తప్పేం లేదు. కాకపోతే
గుర్తుపెట్టుకోండి, ఇది నేను చదువుకునేటువంటి దినాల్లో, బైబిల్ అధ్యయనం చేసేటువంటి దినాల్లో నేర్చుకున్నటువంటి ఒక కొత్త స్టేట్మెంట్ ఏంటి అని అంటే, ప్రతి వర్తమానం కూడా తిరిగి జన్మించాలి. ప్రతి వర్తమానం కూడా తిరిగి జన్మించాలి అంటే మీకు అర్థమైందో లేదు. పాత వర్తమానం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక విధంగా మనం నిర్లిప్తంగా ఉంటాం, పర్లేదులే మనకు వచ్చిందే కదా అనేసి అనుకుంటాం. అట్లా కాదు, మళ్ళీ ఒక్కసారి చదువుకోవటం, ప్రభువా కొత్త థాట్ ఏమన్నా ఇస్తావా అని దేవుణ్ణి అడగటం, తర్వాత మనం ఆ న్యూ ప్యాషన్ని కనపరచడం. ఒకే వర్తమానాన్ని పదే పదే సార్లు చెప్తున్నప్పుడు ప్యాషన్ కోల్పోకూడదు. అది ఎప్పుడు జరుగుద్ది అని అంటే, ఇది ఒక గని, ఇట్స్ దాంట్లోంచి మనం తవ్వితే ఇంకా వస్తుంది అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు దాంట్లోంచి మనం ఎక్కువగా ధ్యానం చేయడానికి వీలవుతుంది. హెర్మినెటిక్స్ నాకు తెలిసి నేను గత 30 ఏళ్ళగా ఈ యొక్క సబ్జెక్ట్ని టీచ్ చేస్తా ఉన్నాను. 30 ఇయర్స్గా చాలాసార్లు టీచ్ చేశాను. కానీ ప్రతిసారి దీన్ని టీచ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక విధమైనటువంటి భయం, ఒక విధమైనటువంటి స్ట్రెస్ దీని గుండా వెళ్తూ ఉంటాను. రాత్రి 2 గంటల దాకా ప్రిపేర్ అయ్యాను. పొద్దున్నే నేను మళ్ళీ 6 o'clock, దీనికంటే ముందు ఇంకో చిన్న మీటింగ్ ఉంది, దాంట్లో ప్రార్థన చేసి మళ్ళీ ఇక్కడికి రావటం జరిగింది. సో ఎందుకని ఇంత ప్రయాసం అంటే, ఐ వాంట్ టు గివ్ ఫ్రెష్, ఐ వాంట్ టు గివ్ సంథింగ్ న్యూ, కొత్తది ఇవ్వాలి. చెప్పేటువంటి నాలో ఎంతూజియాజం లేకపోతే వినేటువంటి మీకెక్కడి నుంచి వస్తుంది? రాదు. ఐ హ్యావ్ టు హ్యావ్ దట్ డిజైర్. వావ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ సంథింగ్. దేవుడు నాకు ఇచ్చింది ప్రత్యేకమైంది. పాస్టర్స్ ఇలాంటి ప్యాషన్ కనపరచగలిగితే అది క్రియేటెడ్ ప్యాషన్ కాదు, తాత్కాలికంగా తెచ్చుకున్నది కాదు, మనుషులు చూస్తే వచ్చింది కాదు, లైట్లు చూస్తే వచ్చింది కాదు, లేకపోతే ప్రజల తర్వాత నాకు ఇచ్చేటువంటి కానుకను బట్టి కాదు, ప్రజలు నాకు ఇచ్చినటువంటి అభినందన బట్టి కాదు. ఇట్స్ బికాజ్ గాడ్ హ్యాస్ గివెన్ మీ సంథింగ్ న్యూ. దేవుడు నాకు కొత్తది ఇచ్చాడు. అది నేను పంచుకునేదాకా నా హృదయం ఆగదు, నా హృదయం ఊరుకోదు. ఐ హ్యావ్ టు షేర్. సో ఆ న్యూనెస్, ఆ థాట్ అనేది కనుక మనకు ఉన్నట్లయితే మనము వాక్య పరిచర్య చేయటం అనే దాంట్లో ఒక నూతన ఒరవడిని మనము చూడగలుగుతాం. అయితే కొంతమంది పాస్టర్లకి, కొంతమంది దేవుని సేవకులకి ప్యాషన్ చాలా బాగుంటుంది. దే హ్యావ్ ఎ గ్రేట్ ప్యాషన్, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉండదు, పదార్థం ఉండదు, ఏమందించాలో ఉండదు. సో ప్యాషనేట్గా మొదలు పెడతారు. ప్రజలు 2-3 నిమిషాల తర్వాత పక్కకి ఎందుకు తప్పిపోతారంటే, దిస్ మ్యాన్ ఈజ్ నాట్ గివింగ్ ఎనీథింగ్ న్యూ, కొత్తగా ఏమి ఇవ్వట్లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనీథింగ్. సో కాబట్టి ఈ రెండు కూడా బ్యాలెన్స్గా ఉండాలి. ఏంటి ఆ బ్యాలెన్స్ అంటే, ఒకటి ప్యాషన్, దేవుని యొక్క ఆత్మ నడిపింపు, అందించాలి అనేటువంటి తృష్ణ ఒక పక్కన ఉంటే కనుక, ఇంకో పక్కన మటీరియల్, దేవుని వాక్యము, దాంట్లో ఉన్నటువంటి సత్తా, దాంట్లో ఉన్నటువంటి సారాంశం, దాంట్లో ఉన్నటువంటి వజ్రాలు, ఈ రెండు కలిస్తే గనక, ఈ రెండు సమపాళ్లల్లో ఉంటే గనక అప్పుడు వాక్య పరిచర్య బాగుంటుంది. మన సంఘాలు దేవుని వాక్యము అనే పునాది మీద కట్టబడుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు దొంగ బోధలు కానీ, అబద్ధ బోధకులు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు మనం కరెక్ట్ వాక్యాన్ని బోధించాం కాబట్టి వాళ్ళు పక్కకి వెళ్ళిపోకుండా ఉంటారు. కొంతమంది దేవుని సేవకులు దేవుని వాక్య ధ్యానం గురించి, బైబిల్ గురించి చెప్పినటువంటి కొన్ని మాటలు చెప్పడం బట్టి, అంటే ఈ యొక్క సబ్జెక్ట్ మీద మనకి చాలా ఇంట్రెస్ట్ కలుగుద్ది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, చాలామంది పాస్టర్లు, ముఖ్యంగా యంగ్ పాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బైబిల్ తప్పించి మిగిలినవి చదువుతాం అనుకుంటారు. ఒక కుర్రోడు నాకు చాలా కాలం నన్ను విసిగిచ్చాడు. ఏమనంటే, హానోకు ఒక పుస్తకం రాశాడంట, అది మీ దగ్గర ఉందా? అపోస్తలుడైనటువంటి తోమా రాసినటువంటి సువార్త మీ దగ్గర ఉందా అని చాలాసార్లు విసిగిస్తూ ఉంటే, ఆ కుర్రోడిని నేను, యవనొస్తాడు కుర్రోడు, మా అయితే 22-23 ఏళ్ళు ఉంటాయి, అతను ఒక ప్రశ్న అడిగాను, తమ్మి నీ దగ్గర ఉన్న బైబిల్ చదివా, పూర్తిగా సరిగ్గా చదివా, అర్థం చేసుకున్నా, ఆ పుస్తకాల గురించి ఎందుకో అని అంటే, వాడి చెప్పేటువంటి మాటలను బట్టి నాకేం అర్థమవుతుంది ఏంటంటే, ఐ వాంట్ టు అక్వైర్ సంథింగ్ న్యూ. నేనేదో కొత్తది తెలుసుకోవాలి, నేనేదో కొత్తది చెప్పాలి, ఎవరికి తెలియదు నేను చెప్తే కనుక నాకు గొప్పగా ఉంటుంది. ఈ బైబిల్ ధ్యానం చేసి దేవుడిచ్చినటువంటి ఆ నూతన తలంపు నువ్వు ఇవ్వగలిగితే అది ఇంకెంత బాగుంటుంది. యు ఆర్ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ ద డాక్ట్రిన్, సిద్ధాంతం నుంచి పక్కకు తప్పిపోవట్లేదు. అట్ ద సేమ్ టైం యు ఆర్ గివింగ్ సంథింగ్ ఫ్రెష్, ఒక నూతనమైనది ఇవ్వగలుగుతున్నావు కదా. సో ఆ యాటిట్యూడ్ బిల్డప్ చేసుకుంటే కనుక మనకి బాగుంటుంది. ఓకే, రిక్ వారన్
పురుషోత్తం ఫ్రాన్సిస్ తాను ఈయన గురించి రిఫర్ చేస్తూ ఉన్నాడు. ఈ పురుషోత్తం ఫ్రాన్సిస్ జిక్వారన్ వీళ్ళంతా కూడా ఒకే ప్లేస్లో వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యూజెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ట్రాన్స్ఫార్మ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ టు ద ఇమేజ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డను దేవుని కుమారుని స్వరూపమునకు మార్చడానికి ఆత్మదేవుడు దేవుని వాక్యమును ఉపయోగిస్తాడు. దీంతో మనకి ఏమర్థమవుతుందంటే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీద పనిచేయాలంటే పరిశుద్ధాత్ముడికి టూల్ కావాలి, ఒక పరికరం కావాలి, ఒక పదార్థం కావాలి. పరిశుద్ధాత్ముడు ఉపయోగించేటువంటి పదార్థము, తాను ఉపయోగించేటువంటి టూల్ ఏంటి అని అంటే దేవుని వాక్యం. ఒకవేళ మీరు కేవలం ప్రార్థన చేసుకున్నారనుకోండి, పరిశుద్ధాత్ముడు నీ మీద పని చేయడానికి ఏమీ లేదు. ప్రార్థనలో కేవలం నీ బాధలు చెప్పుకుంటావు, నీ కోరికలు చెప్పుకుంటావు, నీ ఆశయాలు చెప్పుకుంటావు, దట్స్ ఆల్. అయితే దేవుడు నీకేమన్నా ఇవ్వాలి అంటే, దేవుడిని నిన్ను బలపరచాలి అని అంటే గనక నీకు బయట నుంచి ఏదైనా ఒకటి రావాలి. అది ఒకటే, దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఆ వర్డ్ ఆఫ్ గాడ్ ఉన్నప్పుడు స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్ముడు నీ మీద పనిచేయడానికి వీలవుతుంది అనమాట. అది ఈ యొక్క రిక్ వారన్ గారు చెప్తున్నటువంటి మాట. దేవుని బిడ్డను దేవుని కుమారుని స్వరూపంలోనికి, అంటే అల్టిమేట్గా యేసుక్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి అని అంటే పరిశుద్ధాత్ముడికి కావాల్సింది ఏంటి అని అంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం కావాలి. సో హీ యూజెస్ దట్, దాన్ని వాడి దాన్ని బేస్ చేసుకొని పనిచేస్తూ ఉంటాడు. డిఎల్ మూడీ ఏమంటున్నాడంటే, డిఎల్ మూడీ గారు ఆయన ఎక్కువ చదువుకోలేదు, 9వ క్లాస్ దాకే చదివాడు. కానీ ఆయన 1,00,000 మందికి పైగా ప్రభు దగ్గరికి నడిపించినటువంటి గొప్ప ఘనత ఉన్నది. షికాగో పట్టణంలో ఆయన చేసినటువంటి పరిచర్యకి గొప్ప రివైవల్ రావటం అనేది జరిగింది. ఆయన ఏమంటాడంటే, ఐ నెవర్ సా ఏ యూస్ఫుల్ క్రిస్టియన్ who was not a student of the Bible. If a man neglects Bible, he may pray and ask God to use him, but there is not much for the Holy Spirit to work with. రిక్ వారన్ చెప్పినటువంటి భావమే ఇక్కడ కూడా ఉంటా ఉన్నది. బైబిల్ విద్యార్థి కాకుండా ఉపయోగకరమైన క్రైస్తవుణ్ణి నేను ఎప్పుడూ చూడలేదు. ఒక వ్యక్తి బైబిల్ని నిర్లక్ష్యం చేస్తే అతడు ప్రార్థన చేసి తనను ఉపయోగించమని దేవుడిని కోరవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి పని చేయడానికి అవకాశం లేదు, సాధ్యము కాదు. నేను మీకోసం తెలుగులో కూడా వీటిని రాయటం జరిగింది. సో దట్ వెన్ యూ లుక్ విత్ యువర్ ఐస్, మీ కంటితో చూసినప్పుడు దీన్ని చదువుతున్నప్పుడు అది మీ హృదయంలో పనిచేయాలి అనేది నా యొక్క కోరిక. కాబట్టి నువ్వు నా పరిచర్య ఉపయోగకరంగా లేదు, నా యొక్క పరిచర్య ఫలభరితంగా లేదు, నా జీవితంలో సంతృప్తికరమైనటువంటి పరిచర్య నేను చేయలేకపోతున్నాను అని మీరు అనుకున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, సంతృప్తికరమైనటువంటి పరిచర్య మన సంఘము పెద్దదైపోతే కాదు, సంతృప్తికరమైనటువంటి పరిచర్య ప్రజలు చప్పట్లు కొడితే కాదు. నేను కొన్ని అనుభవాలు మీతో చెప్తాను. చాలా సందర్భాల్లో పెద్ద మీటింగ్లో నేను నిరాశాజనకంగా ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ వాక్యం బోధించలేదా? అద్భుతంగా బోధించాను, చప్పట్లు కొట్టారు, కానీ నాకు తృప్తి లేదు. కొన్ని సందర్భాల్లో చాలా చిన్న మీటింగ్స్ అయితే అక్కడ ఒకళ్ళో ఇద్దరు వింటారు, కానీ నేను మాట్లాడినటువంటి తీరు, నేను బోధించినటువంటి పద్ధతి, పరిశుద్ధాత్ముడు నన్ను ఉపయోగించుకున్నటువంటి పద్ధతి నాకు గొప్ప అనుభూతిని కల్పించిన సందర్భాలు ఉన్నాయి. సో అల్టిమేట్లీ దేవుని వాక్యం బోధించినప్పుడు ఐ మస్ట్ బి సాటిస్ఫైడ్. దేవుని నుంచి నేను తృప్తిని పొందాలి. దేవుడు సబాష్, నువ్వు మంచి పని చేసావు, నువ్వు చక్కగా పరిచయం చేసావు, నువ్వు ఏం బోధించాలని నేను ఆశపడ్డానో అది బోధించావు అని ప్రభు చేత అనిపించుకుంటే వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. సో అది ఎప్పుడు జరుగుద్దంటే వెన్ యూ యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్టాన్లీ జోన్స్ అనేటువంటి ఆయన మహాత్మా గాంధీకి సువార్త చెప్పినటువంటి వ్యక్తి. ఆయన భారతదేశంలో గొప్ప పరిచర్య చేశాడు. ఆయన చెప్పినటువంటి మాట చాలామంది కోట్ చేస్తూ ఉంటారు. ద సిన్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ ద బుక్ ఆర్ ద బుక్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ ద సిన్. పాపం మిమ్మల్ని బైబిల్కు దూరంగా ఉంచుతుంది, లేదా బైబిల్ మిమ్మల్ని పాపానికి దూరంగా ఉంచుతుంది. ఇది పాస్టర్లకు కూడా వర్తిస్తుంది. పాస్టర్లకి 3 రకాలైనటువంటి పాపాలు బైబిల్ నుంచి దూరం చేసేటి ఉంటాయి. దేవరాజు గారు హాస్యాస్పదంగా ఈ పదాన్ని ఉపయోగించేవాడు. ఆయన కనకం, కామం, కాంతం అనేవాడు. కనకం అంటే డబ్బు, కాంతం అంటే పేరు, కామం అంటే వేరే అంటే స్త్రీలు, లేకపోతే స్త్రీలు అయితే పురుషులతో వాళ్ళకు ఉండేటువంటి ఆ చనువు, ఆ సంబంధం. ఈ మూడిట్లో ఏదో ఒకటి
చాలామంది పాస్టర్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీలో చాలామంది ఏమనుకుంటారంటే, నేను సెక్స్ విషయంలో కానీ, వేరే స్త్రీలు వేరే పురుషులతో సంబంధించిన విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉంటాను. అయితే కుర్చీ మీ హృదయంలో ప్రధాన స్థానం ఉందేమో, లేకపోతే డబ్బులు మీ హృదయంలో ప్రధాన స్థానం ఉందేమో. దట్ ఈజ్ ద బిగ్ సోర్స్ ఆఫ్ సిన్. అది పాపానికి భయంకరమైనటువంటి కేంద్రం. ఇఫ్ దట్ సిన్ ఈజ్ దేర్, ఆ పాపం మీ యొక్క జీవితంలో ఉన్నట్లయితే దేవుని వాక్యం ధ్యానం చేయడానికి మీకు ఇష్టం అనిపించదు. దేవుని వాక్యం మీకు ధ్యానం చేయడమే కాదు, వినటానికి కూడా ఇష్టం అనిపించదు. అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంటెలిజెన్స్ కావాలి, టెక్నాలజీ కావాలి, మీకు సమాచారం కావాలి. ఇదే మీరు అనుకుంటారు. కానీ దేవునిలో ఎదగాలి, దేవుని మాట అనేది మీకు అంత స్పర్శను కలిగించదు. జేఐ ప్యాకర్ అనేటువంటి ఆయన, నేను చదువుకునేటువంటి దినాల్లో ఈ జేఐ ప్యాకర్ గారు రాసినటువంటి థియాలజీ పుస్తకాలు ఎక్కువగా, అంటే 90s చెప్తున్నాను, అవి ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు. నోయింగ్ గాడ్ అని, నోయింగ్ స్క్రిప్చర్స్ అని ఈ పుస్తకాలు ఆయన రాశారు. ఆయన ఒక తీవ్రమైనటువంటి మాట చెప్తున్నాడు. ఇఫ్ ఐ వార్ ద సాటన్, నేనే సాతానని అయితే వన్ ఆఫ్ మై ఫస్ట్ ఎయిమ్స్ వుడ్ బి టు స్టాప్ ద ఫోక్స్ డిగ్గింగ్ ఇన్ టు ద బైబిల్. నేనే సాతాన్ అయితే ప్రజలు బైబిల్ను త్రవ్వడం ఆపడం నా మొదటి లక్ష్యం అంటున్నాడు. బైబిల్ చదవకుండా చేయగలిగితే కనుక సంఘం పడిపోతుంది. పాస్టర్ గారు బైబిల్ ధ్యానం చేయటం కనుక తగ్గించినట్లయితే ఆ సంఘం ఒకవేళ పెద్దదవ్వచ్చేమో, చాలా ఎక్కువ మంది రావచ్చేమో. కొన్ని మెగా చర్చెస్లో అక్కడికి ప్రజలు వాక్యం కోసం వెళ్తారు అనేది నేను చాలా సందర్భాల్లో అనుకోను. అంటే అన్నిటి గురించి మాట్లాడలేదు. వాళ్ళు వాక్యం బోధించకుండా మెగా చర్చెస్ అయిపోయి అంటే కనుక మేబీ వాళ్ళు ఆకర్షితులు చేయడానికి వాళ్ళు చేసేటువంటి పనులు ఇంకేమన్నా ఉంటాయేమో. గత 3 రోజులుగా బెంగళూరులో ఒక పాస్టర్ గారు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఏషియాలోనే మొట్టమొదటిది అని అంటున్నాడు. అనంటే వవ్ వర్షిప్ అంట, అంటే వర్షిప్ ఆన్ వీల్స్. నేను వాక్యం బోధిస్తాను రండి అని అంటలేదు. మనము కారులో కూర్చొని దేవుని వాక్యం వినటం అనేది కొత్త అనుభవం, రండి అని అంటున్నాడు. అది ఆయన యొక్క అడ్వర్టైజ్మెంట్. డబ్బులు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, తర్వాత సోషల్ మీడియాలో డబ్బులు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఏంటే దేవుని వాక్యం బోధిస్తాను రండి, దేవుణ్ణి మనం కలిసి ఆరాధించుకుందాం రండి, అది కాదు. ఇట్ ఈస్ వావ్, ఐఎమ్ ఎక్సైటెడ్, ఎలా ఉంటుందో చూద్దాం, అది ఆయన చెప్పేటువంటి మాట. విపరీతమైన సెటప్ పెట్టుకొని అవి చూసినప్పుడు నాకు ఎంత బాధ కలుగుతుందో. వాట్ ఈజ్ మేకింగ్ యూ టు ఇన్వైట్ పీపుల్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సాన్నిధ్యాల్లోకి మీరు పిలవడానికి ఏం ఉపయోగిస్తున్నారు? ఆర్ దే గోయింగ్ టు వర్షిప్ గాడ్? లేదు. కారులో కూర్చుంటే ఎలా ఉంటుందో చూద్దాం, కారులో కూర్చొని మీటింగ్లో వింటే ఎలా ఉంటుందో చూద్దాం, ఏషియాలోనే మొదటిసారంట, వీ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్, అంతే, నథింగ్ బట్ దాట్. అయితే నేను ఆ విధమైనటువంటి ఆరాధన తప్పు అంటలేదు, దయచేసి ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఆ విధమైనటువంటి డ్రైవ్ ఇన్ వర్షిప్ తప్పు అని అంటలేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి దట్స్ ఓకే. బట్ మనకి ఇది చక్కటి అవకాశం, దేవుని వాక్యం ధ్యానం చేద్దాం, వీ విల్, అది లేదు. The highlighting information is not the word of God, the presence of God, but the concept is attracting అన్నట్లుగా ఆయన చెప్తా ఉన్నాడు. హోవర్డ్ హెండ్రిక్స్ ఈయన ఏమన్నాడంటే, దుమ్ము కట్టిన బైబిల్ దుష్ట జీవితాన్ని చూపిస్తుంది. డస్టీ బైబిల్స్ రివీల్ ద డర్టీ లైఫ్స్. దుమ్ము కొట్టిన బైబిల్. కొంతమంది పాస్టర్స్ వాళ్ళ బైబిల్ తీయరు, వాళ్ళ బైబిల్ చూడరు. అనంటే వాళ్ళు ఇంటర్నెట్లోకి వెళ్తారు, కొన్ని వాక్యాలని డౌన్లోడ్ చేసుకుంటారు, వాటిని వినేస్తారు, యూట్యూబ్లోకి వెళ్తారు, కొన్ని వర్తమానాలు వింటారు, వాళ్ళకున్న వాక్చాతుర్యాన్ని ఉపయోగిస్తారు, వర్తమానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మై ఫ్రెండ్స్, మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీకు చేతులు జోడించి చెప్తున్నాను, ప్లీజ్ చేతులు జోడించి చెప్తున్నాను, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘానికి మిమ్మల్ని కాపరిగా పెట్టడానికి ఆయన నిర్ణయించుకొని మీకు చాలా విలువైనటువంటి ఆ గుంపుని మీ చేతికిస్తే, దేవుని యొక్క ఆశయాలలో, దేవుని యొక్క ప్రేరణలో వాళ్ళని పెంచకపోతే కనుక పాస్టర్లకి లేకపోతే దేవుని యొక్క పరిచారికలుగా పిలువబడిన వారికి దేవుని ఉగ్రత మరి ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. ఎందుకనంటే దేవుడు ఆ ప్రధానమైనటువంటి బాధ్యత మన మీద పెట్టాడు కాబట్టి దాని గురించి మనం ఆలోచించాలి. అయితే నేను బిగినింగ్లో ఒక ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు దాన్ని రిపీట్ చేస్తున్నాను. అసలు మనం బైబిల్ ఎందుకు చదవాలి? బైబిల్ ధ్యానం చేయకుండా దేవుడు మనకి ఆ విషయాలు నేర్పించడానికి అవకాశం లేదా?
దానికి నేను కొన్ని కారణాలు వెతికాను. మొదటిది, నేరుగా మాటల సంబంధం తెగిపోయింది. ఆదికాండం 2వ అధ్యాయంలో పాపమై ఎప్పుడైతే ప్రవేశించిందో దేవుడు మనతో నేరుగా మాట్లాడేటువంటి అవకాశం పోగొట్టుకున్నాం మనమే. కాబట్టి పాపం బట్టి ఈ లోకంలోకి బైబిల్ వచ్చింది. ఒకవేళ పాపమే లేకపోతే బైబిల్ వచ్చి ఉండేది కాదు. ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి, లేదంటే మీరు నన్ను తప్పుగా కోట్ చేస్తారు. ఏంటి అని అంటే, పాపం రావటం బట్టి బైబిల్ వచ్చింది. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది కాబట్టి కరోనా వైరస్కి ఒకవేళ కొన్ని రోజుల్లో ఎవరైనా యాంటీవైరస్ కనుక్కుంటే కనుక, దానికి ఒక టీకా కనుక్కుంటే కనుక, దానికి ఒక మందు కనుక్కుంటే కనుక, ప్రైజ్ ది లార్డ్ మనం ప్రార్థన చేయాలి, కనుక్కోవాలని. ఎందుకు కనుక్కున్నారు? వైరస్ వచ్చింది కాబట్టి దాన్ని కనుక్కున్నారు. వైరస్ లేకపోతే దాన్ని కనుక్కునేటువంటి వాళ్ళు కానే కాదు. కాబట్టి పాపాన్ని బట్టి దేవుడు ఒక బైబిల్ మనకి ఇవ్వడం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని కాన్సెప్ట్లో ఆలోచించుకున్నట్లయితే, కరోనా వైరస్ వచ్చింది, ఇది రాకుండా ఉండాలంటే ఒకవేళ ఎవరైనా సరే దీనికి ఒక టీకా కనుక్కుంటే, యాంటీవైరస్ కనుక్కుంటే దాన్ని మనం వాడతాం. బైబిల్ మానవులకి యాంటీవైరస్ లాంటిది అనమాట. మానవుడి యొక్క పాపపు పరిస్థితులకి యాంటీవైరస్ లాంటిది. మనం పుట్టినటువంటి మొదటి 3 నెలల్లో 17 రకాలైనటువంటి టీకాలు ఇస్తారంట. యూజువల్గా జనరల్గా 17 కైండ్స్ ఆఫ్ షాట్స్ మనకి ఇస్తూ ఉంటారు. అయితే బైబిల్ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. ఇట్ ఈస్ ది యాంటీడోట్ టు ది డర్టీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. మన చుట్టూ జరుగుతున్నటువంటి దరిద్రమైనటువంటి పనులకి ఇది యాంటీడోట్. దేవుడు మన చుట్టూ ఉన్నటువంటి పాప పరిస్థితులను మార్చడు, కానీ దాన్ని తట్టుకునేటువంటి స్తోమతను మనకిస్తాడు. ఎప్పుడంటే దేవుని వాక్యం మనలోకి వచ్చినట్లయితే. సో నేరుగా మాటల సంబంధం తెగిపోయింది కాబట్టి, దేవుడు మానవుణ్ణి సమీపించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి, సమీపించరాని తేజస్సులో ఆయన వసిస్తున్నాడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళలేం, ఆయన మన దగ్గరకు వస్తుంటే మనం పారిపోతూ ఉంటాం. అందుకనే బైబిల్ దేవుడు మనకి ఇవ్వడం జరిగింది. మానవుడు పాపం బట్టి గ్రుడ్డివాడు, మూర్ఖుడు అయ్యాడు కాబట్టి దేవుడు నేరుగా మాట్లాడితే కూడా వినే పరిస్థితి లేదు. మీకు ఒక మాట చెప్పమంటారా? ఈరోజు కనుక దేవుడు హఠాత్తుగా నడుచుకుంటూ మన వీధుల్లోకి వచ్చాడనుకోండి, బహుశా మన పాస్టర్లో చాలామంది పాస్టర్లు కూడా నువ్వు ఏసయ్యా అంటానికి గ్యారంటీ ఏంటి? అలాంటి చాలా ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నలు అడగటం తప్పు కాదు. ఏసయ్య వస్తే గుర్తుపట్టలేనటువంటి మూర్ఖత్వంలో మనం ఉన్నామేమో, ఆ యొక్క సున్నితత్వం కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నామేమో, అలాంటి ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉన్నామేమో. కాబట్టి దేవుడు అలాంటి స్థితిగతుల్లో మనం ఉండిపోయాం కాబట్టి తన వాక్యం ద్వారా తాను చెప్పాలనుకున్నటువంటి విషయాల్ని మనకి బహిర్గతం చేస్తున్నాడు. దేవుడు అనంతుడు, మనము పరిమితి కలిగినటువంటి వాళ్ళం. అనంతానికి పరిమితికి మధ్యన ఉన్నటువంటి అంతరం, లేకపోతే ఆ గ్యాప్ అనంతమైంది. దాన్ని అనంత దేవుడు మాత్రమే దాటగలడు. అందుకనే ఆయన దాటొచ్చి కుమారుణ్ణి ఈ లోకంలోకి రక్షకుడిగా పంపించాడు. ఆయన దాటొచ్చి ప్రవక్తల ద్వారా మనకి వాక్యాన్ని అందించాడు. ఆయన దాటొచ్చి పరిశుద్ధాత్ముడి ద్వారా, అపోస్తల ద్వారా మనకి వాక్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన దాటితే తప్పించి మన దగ్గరికి ఆయన గురించి సమాచారం రాదు. అందుకని ఈ బైబిల్ అవసరమైంది. బైబిల్ లేకపోతే మానవునికి నిరీక్షణ లేదు. దెర్ ఈజ్ నో హోప్ ఇఫ్ దెర్ ఈజ్ నో బైబిల్. సో అందుకనే మనకి బైబిల్ అనేది ప్రాముఖ్యమైనది. ఈ ఇంట్రడక్షన్ మీకు ఇవ్వటం అవసరమా అని నేను బాగా ఆలోచించాను. అయితే కొంతమంది పాస్టర్లు బైబిల్కి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వలేకపోవచ్చు అంటే, చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసారు. చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఏంటి తెలుసా? బంగారం చాలా విలువైంది కాబట్టి బీరువాలోనే ఉంటుంది. అది ఎప్పుడో పెళ్ళిళ్ళకి వాటికి బయటకు వస్తూ ఉంటుంది. డబ్బు చాలా విలువైంది కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటుంది. ఆ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉండదాన్ని అవసరమైతే మాత్రమే తెచ్చుకుంటాం. బైబిల్ అంత విలువైనదిగా పెట్టుకొని బీరువాలో పెట్టేసుకుంటాం మనం. ఆ బీరువాలో పెట్టుకొని అప్పుడప్పుడు దాన్ని దుమ్ము దులుపుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, కొన్ని వాడితేనే ఉపయోగం ఉంటుంది, కొన్ని వాడకపోతే కూడా విలువ ఉంటుంది. బంగారం వాడకపోయినా విలువ ఉంటుంది, డబ్బు వాడకపోయినా విలువ ఉంటుంది. కానీ బైబిల్ అలాంటిది కాదు. బైబిల్ గొడుగు లాంటిది. బైబిల్ గొడుగు లాంటిది అని అంటే గొడుగు తెరిస్తేనే పనిచేస్తుంది. బైబిల్ ఇంటర్నెట్ డేటా లాంటిది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఈరోజు మీకు 1.5 GB ఇంటర్నెట్ ఇస్తే ఈరోజు మీరు వాడితే సరే, మీరు వాడలేదనుకోండి, అంటే నేను మంత్లీ ప్యాకేజ్ చేసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు పోస్ట్ పెయిడ్ వాడితే కనుక అది క్యారీ ఓవర్ అవుతుంది అనుకోండి. అలా కాకుండా మంత్లీ వాడుతున్నారు అనుకోండి, ఈరోజు 1.5 GB వాడలేదనుకోండి, అది అయిపోయినట్లే. అది ఎంత వాడితే మీకు అంత లాభం అనమాట.
దేవుని వాక్యము అలాంటిదన్నమాట. యూ నీడ్ టు యూజ్ ఇట్. యూ నీడ్ టు యూజ్ ఇట్. దాన్ని ఎంత వాడితే కనుక అంత ఆశీర్వాదకరంగా అవుతుంది. కొన్ని ప్రాథమికమైనటువంటి పదాలు నేను ముందు నిర్వచించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది నేను మీకు నిర్వచించాలనుకున్నటువంటి పదం ఏంటంటే ప్రత్యక్షత, రెవల్యూషన్ అని అంటూ ఉంటారు. ప్రత్యక్షత అన్న దానికి చాలా సింపుల్ పదం ఏంటంటే తెర తీయటం అన్నమాట. సో ఇందాక మీరు చూసినట్లయితే అది కప్పేసి ఉంది, దాని కింద ఏముందో మనకి తెలియదు. ఇక్కడ తెర తీయటం జరిగింది. దేవుడు ఒక ముసుకేసుకొని ఉన్నాడు. ఆయన తన చుట్టూ మేఘాన్ని కప్పుకున్నాడు. ఎందుకంటే మహిమాస్వరూపి అయిపోయాడు. మనం పాపులం అయిపోయాం కాబట్టి పాపులమైనటువంటి మనం ఆయన్ని చేరుకోలేం. ఎందుకంటే ఆయన అలా ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఆ యొక్క అంతరం ఏర్పడింది, ఆ యొక్క గ్యాప్ ఏర్పడింది. కాబట్టి దేవుడు ఆ ముసుగు తీస్తే తప్పించి, దేవుడు ఆ తెర తీస్తే తప్పించి, దేవుడు దాన్ని పక్కకు తొలగిస్తే తప్పించి దేవుడు చెప్పాలనుకున్నది మనకు తెలియదు. అవతల ఏముందో యువతలో ఉన్నటువంటి మానవుడు తన యొక్క జ్ఞానముతోనో తన యొక్క ఆలోచనలతోనో తెలుసుకోగలిగేది కాదు. సో రెవల్యూషన్ అంటే ఏంటి తెలుసా? అది ఇండస్ట్రీని బట్టి, అంటే కష్టపడితే తెలుసుకున్నది కాదు, లేకపోతే చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తే వచ్చింది కాదు, దేవుడు బహిర్గతం చేస్తే వచ్చింది. దట్ ఇస్ ద వర్డ్ యూ కెన్ అండర్స్టాండ్. ప్రత్యక్షత అంటే దేవుడు బహిర్గతం చేసింది అనేది. అయితే ఈ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత అనేది దేవుడు 4 రకాలుగా ఇస్తా ఉన్నాడు. ఆ 4 రకాలైనటువంటి ప్రత్యక్షతలో మనం చూద్దాం. 4 kinds ఆఫ్ రెవల్యూషన్. మొదటిది సామాన్యమైనది, సహజమైనది, ప్రకృతి సంబంధమైనది. మనం దీనికి సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే సృష్టి మనస్సాక్షి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్న గనక వారు నిరుత్తరులై ఉన్నారు. పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ ఈ మాట రాశాడు. ఏమన్నాడు అంటే దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, అంటే అవి మానవుడికి కనబడేవి కావు, దే ఆర్ ఇన్విజిబుల్. ఆ యొక్క అదృశ్య లక్షణాలు 2 లక్షణాలు చెప్తున్నాడు. ఒకటి నిత్యశక్తి, రెండోది దేవత్వం. నిత్యశక్తి అనంటే పవర్, దేవత్వం అంటే గాడ్లీనెస్. ఈ 2 ఎక్కడ కనబడుతుంది? నిత్యశక్తి క్రియేషన్ చూస్తే కనబడుతుంది, సృష్టిని చూస్తే కనబడుతుంది. ఒక కొండ చూసినప్పుడు, ఒక లోయ చూసినప్పుడు, ఒక అద్భుతమైనటువంటి సీన్ చూసినప్పుడు, వావ్ ఇంత క్రియేషన్ బాగుందంటే దీని వెనకాల క్రియేటర్ ఎంత గొప్పోడు, పాట బాగుందంటే రాసింది ఎవరు అంటాం, ఇడ్లీ బాగుందంటే చేసింది ఎవరు అంటాం, బిర్యానీ బాగుందంటే వండింది ఎవరు అంటాం, షర్టు బాగుందంటే కుట్టింది ఎవరు అంటాం, సృష్టి బాగుంది అంటే దేవుడు ఎవరు? అది ప్రశ్న అనమాట. సో నిత్యశక్తి బయట ఉన్నటువంటి సృష్టిని చూస్తే అర్థమవుతుంది. అయితే దేవత్వం సృష్టిలో కనబడదు, మనిషిలో కనబడుతుంది, మనస్సాక్షిలో. మానవుల్లో దేవుని తపన, మానవుల్లో అపరాధ భావం, మానవుల్లో ప్రేమ తపన, మానవంలో పవిత్రుడవ్వాలనేటువంటి ఆశ, ఇవన్నీ కూడా దేవుడు మనలో పెట్టినటువంటి ప్రత్యక్షతలు. దేవుడు కొంచెం కొంచెంగా, సూర్యగ్రహణం వచ్చేటప్పుడు అప్పుడప్పుడు మనం గ్లాసులో ఈ మసిపూసిన దాన్ని పెట్టుకొని దాన్ని చూస్తూ ఉంటాం, ఎందుకంటే అది లేకపోతే కనుక కళ్ళు పోతాయని. సో దేవుడు ఆ విధంగా మసిపూసి మనకి తన యొక్క ప్రత్యక్షతను కొంచెం కొంచెం బహిర్గతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గాడ్ వాంట్స్ టు రివీల్ టు అస్ కంప్లీట్లీ, కానీ ఆ స్థాయికి మనము ఎదగలిగి ఉండాలి. సో ఇది మొదటిది, ద జనరల్ అండ్ న్యాచురల్. ఇక రెండోది వచ్చేటప్పటికి స్పెషల్ అండ్ సూపర్ న్యాచురల్, ప్రత్యేకమైనది. మొదటిది అందరికీ ఉన్నది. అందుకనే పౌలు భక్తుడు రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో నిరుత్తరులై ఉన్నారు. కాబట్టి విశ్వమంతటికి కూడా అది ఉన్నది. అదే రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో ఏమంటాడు తెలుసా? ధర్మశాస్త్రం లేని వాళ్ళకి కూడా ఏమవుతుందో తెలుసా? వాళ్ళకి బైబిల్ తెలీదు, యేసుప్రభు గురించి వినలేదు. అయితే వాళ్ళని దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? దేవుడు మనస్సాక్షినిచ్చాడు కదా, దాన్ని బేస్ చేసుకొని. సో మనస్సాక్షి అనేది అది ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్మీడియట్ లాంటిది. మనస్సాక్షి లెవెల్లో మనము ఇంకా నేర్చుకోవాలనేటువంటి తపన ఉంటే అప్పుడు దేవుడు డిగ్రీ లెవెల్కి తీసుకెళ్తాడు. అది సూపర్ న్యాచురల్, అది స్పెషల్ అన్నమాట. నువ్వు ఇంటర్మీడియట్లోనే ఫెయిల్ అయితే డిగ్రీలో నువ్వు కనీసం ఎంట్రీ కూడా ఉండదు. ఈ స్పెషల్ క్రియేషన్లో లేకపోతే స్పెషల్ రెవల్యూషన్లో, సూపర్ న్యాచురల్ రెవల్యూషన్లో 2 ఉన్నాయి. అవేంటి? స్క్రిప్చర్ సన్, లేఖనాలు, దేవుని కుమారుడు. పూర్వకాలమందు నానా సమయాల్లోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమయందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. సో గాడ్ స్పీక్స్
ఓల్డ్లో ఆయన ప్రాఫిట్స్ ద్వారా మాట్లాడాడు, వాళ్ళ ద్వారా మాధ్యమాల్ని ఉపయోగించాడు. అయితే ఇక్కడ అది స్క్రిప్చర్ అనుకుంటే, ఇక యేసుప్రభు వారు ఎప్పుడైతే వచ్చాడో హీ ఈజ్ ద మెసేజ్. మీరు జాగ్రత్తగా వినండి. హీ ఈజ్ నాట్ ఓన్లీ ద మెసెంజర్, బట్ హీ ఈజ్ ద మెసేజ్. ఆయన వర్తమానికుడే కాదు, ఆయనే వర్తమానం. హీ ఈజ్ ద మెసేజ్, ఆయనే వర్తమానం అన్నమాట. యేసుక్రీస్తే వర్తమానం. పాత నిబంధనలో 39 పుస్తకాల్లో ఎవరి గురించి అయితే ముందుగా చెప్పారో వస్తాడని ఆయనే అయినా. సార్ వర్తమానం ఏంటి సార్? వర్తమానం ఏంట్రా? ఆయనే వచ్చేసాడు, ఆయనే అయినా. దాట్ ఈజ్ హీ, ఆయనే ఈయన. అది మనం కొత్త నిబంధనలో మనం చూడగలుగుతాం. సో మొదటిది జనరల్ అయితే, రెండోది స్పెషల్. ఇక మూడోది మనం చూడాల్సింది ఏంటంటే ప్రోగ్రెసివ్, క్రమక్రమేణా. గుర్తుపెట్టుకోండి, మీలో కొంతమందికి చిన్న అనుమానాలు వస్తాయి. వీళ్ళు మీలో చాలామంది పెద్దోళ్ళు ఉండుంటారు. పెద్దోళ్ళు కూడా చిన్నోళ్ళు వచ్చి వాక్యం బోధిస్తూ ఉంటే, వీడు చిన్నోడు, వీడు చెప్పగలుగుతున్నాడు, నాకెందుకు ఆ విధంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు చదువు లేదేమో, లేకపోతే నాకు అవకాశం లేదేమో అని అనుకుంటూ ఉంటారు. కాదు, జనరల్గా విశ్వమంతటికి ఇది వర్తిస్తుంది, వ్యక్తిగతంగా మనకు కూడా వర్తిస్తుంది. దేవుని యొక్క ప్రత్యక్షత ప్రోగ్రెసివ్, క్రమక్రమంగా జరిగేది. దేవుని యొక్క ప్రత్యక్షత ప్రోగ్రెసివ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నీకు చెప్పిన దాన్ని నీ జీవితంలో అన్వయించుకుంటే దేవుడు కొత్త విషయాలు బహిర్గతం చేస్తాడు. మీరు దేవుని సేవకులుగా మీ జీవితంలో ఈ అనుభవాలు ఉండుంటుంది. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ఒక పాఠాన్ని నేర్చుకొని దాని జీవితంలో అన్వయించుకున్న తర్వాత రోజు మీరు వాక్యం ధ్యానం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక నూతన తృష్ణ ఉంటుంది. అయితే దేవుడు ఒక విషయాన్ని మీకు బోధించినప్పుడు దాన్ని జీవితంలో అన్వయించుకోకపోతే, మీలో ఒక విధమైనటువంటి అపరాధ భావం ఉంటే వాక్యం దగ్గరికి వెళ్ళబుద్ధి అవదు. ఒకవేళ ఎవరన్నా వాక్యం బోధిస్తున్నా కూడా వినబుద్ధి కాదు. యూ డోంట్ వాంట్ టు లిజన్. పర్టికులర్గా అది పాపాన్ని కానీ మన యొక్క జీవితాన్ని కానీ అటాక్ చేసేది ఉందనుకోండి, వీ వాంట్ టు గెట్ అవే ఫ్రమ్ ఇట్. దాని నుంచి దూరం వెళ్ళిపోదాం అనుకుంటాం. అందుకనే దేవుని వాక్య ధ్యానంలో గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద ప్రోగ్రెసివ్ మీన్. దీనికి నేను యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని ఎందుకు తీసుకున్నానంటే, అయితే ఆయన అంటే పరిశుద్ధాత్ముడు అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. అయితే యేసుప్రభు నడిపించలేడా? యేసుప్రభుకి చెప్పడం రాదా? యేసుప్రభు కంటే పరిశుద్ధాత్ముడికి ఎక్కువ జ్ఞానం ఉందా? యేసుప్రభు వారు అందుకే ఉన్నాడు తెలుసా, కొత్త విషయాలు ఏం చెప్పడు, నేను చెప్పినయే మీకు అర్థమయ్యేటట్లు చేస్తాడు. యేసుప్రభు వారు ఎందుకు చెప్పలేదు? పరిశుద్ధాత్ముని ఎందుకు చెప్పమన్నాడంటే, యేసుప్రభు చెప్తే వాళ్ళు అర్థం చేసుకునే పొజిషన్లో లేరు. కాబట్టి యేసుప్రభు చనిపోవాలి, యేసుప్రభు వారు తిరిగి లేవాలి, యేసుప్రభు వారు పరలోకానికి ఎత్తబడాలి, తండ్రి కుడిపార్శ్వాన ఆశీనుడై ఉండాలి. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత అప్పుడు దే హ్యావ్ గ్రోన్ టు ఎ న్యూ లెవెల్ ఆఫ్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ రెవల్యూషన్. దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ప్రత్యక్షతను స్వీకరించగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో జనరల్, స్పెషల్, ప్రోగ్రెసివ్. ఇక నాలుగోది పర్సనల్. పర్సనల్ అంటే దేవుడు నీకు వ్యక్తిగతంగా అందించేది. అర్థమైందా? అంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దీన్ని కొంతమంది రేమ అంటారు. ఈ కొత్త రెవల్యూషన్, నాకు కొత్త మర్మం తెలిసింది అని అంటాం కాదు. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ లైక్ దాట్. ఎవరికి తెలియనటువంటి విషయం నాకు తెలిసింది అనేది కాదు. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యము నీ గుండెకు తాకేటట్లు చేయటం, నువ్వు ఎదుర్కొనేటువంటి పరిస్థితికి అది కరెక్ట్గా వర్తింపగలిగేటట్లు చేయటం, దాన్ని పర్సనల్ రెవల్యూషన్ అంటారు. కొంతమంది భక్తులైతే దీన్ని పర్సనల్ రెవల్యూషన్ అని అంటే కనుక తప్పుడు భావం వస్తుందనే ఉద్దేశంతో దాన్ని ఇల్యూమినేషన్ అని అన్నారు. ఇల్యూమినేషన్ అంటే వెలిగింపు అని అర్థం అనమాట. దీన్ని మీకు అర్థం అవడానికి మీకు చెప్తాను. ప్రత్యక్షతలో ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువుకి నేను ఈ విధంగా కప్పేసినట్లయితే కనుక ఆ వస్తువు కనబడదు. కాబట్టి ఆ తెర తీయటం అనేది రెవల్యూషన్ అయితే కనుక ఇల్యూమినేషన్ అనేది ఏంటో చూద్దాం. ఇప్పుడు కవర్ తీసేశారు, కానీ ఇప్పుడు ఈయనకి అదేంటో తెలుసుద్దా? తెలీదు. ఎందుకంటే ఈయన కళ్ళు కప్పేసుకున్నాడు కాబట్టి, కళ్ళు మూసేసుకున్నాడు కాబట్టి. అయితే ఆ కంటికి ఉన్నటువంటి ఆ యొక్క ఆ గుడ్డ తీసేయటం దాన్ని ఇల్యూమినేషన్ అంటారు, దాన్ని వెలిగింపు అంటారు. దేవుడు వాక్యపు అర్థాన్ని మనకి తెలిసేటట్లు చేయాలి, దాన్ని అవగాహన చేసుకొని అంగీకరించడానికి మనకి సహాయం కూడా చేయాలి. అర్థమయ్యేటట్లు చేయటం రెవల్యూషన్ అయితే, అవగాహన చేసుకొని జీవితంలో అన్వయింపు చేసుకునేటువంటి ఆలోచన కలిగించడం అనేది ఇల్యూమినేషన్.
అయితే గుర్తుపెట్టుకోండి, పాస్టర్లుగా మీరు ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. మీకు మీ సంఘంలో ఒక 100 మంది ఉన్నారు. మీరు చాలా కష్టపడి దేవుని వాక్యాన్ని అద్భుతంగా సిద్ధపడి వాక్యాన్ని బోధిస్తే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. ప్రాబ్లం ఏంటి? అందరికీ రెవల్యూషన్ ఉంది, కానీ కొంతమందికి ఎలిమినేషన్ ఉంది. కాబట్టి మనము వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు, వాక్యాన్ని బోధించేటప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే గనక, పరిశుద్ధాత్ముడు వాళ్ళ మనోనేత్రాలను తెరవాలని, వాళ్ళకి కలిగించినటువంటి ఆ గుడ్డితనాన్ని తీసేయాలని మనము ప్రార్థన చేయాలి. సో మొదటిది రెవల్యూషన్ అనుకుంటే, రెండోది ఇల్యూమినేషన్ అనుకుంటే, మూడో పదం ఇన్స్పిరేషన్, ప్రేరణ. ఈ పదం చాలా చాలా లోతైనటువంటి మర్మం కలిగినటువంటి మాట. ఒకవేళ ప్రత్యక్షత అనేది దేవుడు ఏం చేశాడు అన్నదానికి చిహ్నమైతే, దేవుడు ఏం చేశాడంటే ప్రత్యక్షత, తెర తీసేశాడు, దేవుడు చూపించాడు, దేవుడు బహిర్గతం చేశాడు, దేవుడు తెలిపాడు, అది రెవల్యూషన్. అయితే దేవుడు ఎలా చేశాడు, ఎవరి ద్వారా చేశాడు, ఆయనే చేశాడంటానికి రుజువేంటి? దాన్ని దైవావేశము అంటారు, దైవ ప్రేరణ అంటారు. హౌ, ఎలా చేశాడు అన్నది ఇన్స్పిరేషన్ అయితే, ఏం చేశాడు అనేది రెవల్యూషన్. ఏం చేశాడు అన్నది ప్రత్యక్షత అయితే, ఎలా చేశాడు అనేది ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అనే దానికి చాలా సింపుల్ పదంలో చెప్పాలి. ప్రేరణ అంటే అది దేవుని మాట, మనిషి మాట, రెండు కూడా. మనకి బైబిల్కి, ఖురాన్కి, లేకపోతే హిందూ మత గ్రంథాలకి ఉన్నటువంటి వ్యత్యాసమే ఏంటో చెప్తాను. హిందూ మత గ్రంథాలు మానవుల యొక్క ఆలోచనలోంచి, మానవ యొక్క తెలివితేటల్లోంచి, మానవుని యొక్క జ్ఞానంలోంచి పుట్టుకొచ్చింది. దాంట్లో దైవ ప్రమేయం ఏమీ లేదు. వాళ్ళే చెప్తారు ఇది హిందూ గ్రంథాలు. ఇక ఖురాన్కి వచ్చింది అనుకోండి, దాంట్లో మానవ ప్రమేయం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటనంటే, నాకు గబ్రియల్ దేవదూత వచ్చి చెప్పాడు, చెప్పిందేంతో ఈయన చెప్పాను, ఈయన రాశాడు, అంతే. ఇందులో మానవ ప్రమేయం ఏం లేదు. అంటే మానవుడు కేవలం ఒక టైపిస్ట్ లాగాను, ఒక సెక్రటరీ లాగాను, ఒక కాపీ కొట్టేవాళ్ళ లాగాను ఉన్నాడు. అక్కడేమో దైవ ప్రమేయం ఏం లేదు, ఇక్కడ మానవ ప్రమేయం ఏమీ లేదు. మానవ ప్రమేయం లేకపోతే కనుక దేవుడికి మానవుడికి ఉన్నటువంటి అగాధం అలాగే ఉంటుంది. మానవ ప్రమేయం కనుక లేకపోతే కనుక నా సమస్యలు, నా ప్రశ్నలు అలాగే మిగిలిపోతాయి, ఎందుకంటే నాకు అవకాశం లేదు కదా. అయితే బైబిల్కి వచ్చేటప్పటికి ఆ రెండు సరిపాళలో ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రేరణ ఉన్నదా? ఉన్నది. మానవుడి యొక్క ఆలోచనలు ఉన్నాయా? దీంట్లో ఉన్నాయి. మానవుని యొక్క ప్రశ్నలు ఉన్నాయా? ఉన్నాయి. మానవుని యొక్క పెనుగులాట ఉన్నదా? ఉన్నది. ఈ రెండు సమపాళ్లలో ఉన్నటువంటి గ్రంథం అది బైబిల్. కాబట్టి అనంతమైనటువంటి దేవుడు, పరిధులు కలిగినటువంటి మానవుడు, ఇద్దరూ కలిసి ఏదైనా మనకిచ్చారంటే దాంట్లో మిస్టరీ ఉంటుంది. అర్థం కానిది ఒకటి ఉండిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అనంతమైనది పరిధులు కలిగిన దాంట్లోకి వస్తే దాంట్లో ప్రశ్నలు చాలా ఉంటాయి. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారి దేవుడు కన్యక ద్వారా ఈ లోకంలోకి ఎలాగొచ్చాడు? అది నువ్వు నేను చెప్పగలిగితే నువ్వు నేను దేవుడు అయిపోతాం. చెప్పలేం. దెర్ ఈజ్ అ మిస్టరీ. పౌలు భక్తుడు కూడా అది ఆ మాట అన్నాడు, అది మర్మము, ఎవరికి అర్థం కాదని. ఇట్ ఈస్ అ మిస్టరీ. మిస్టరీ అని తోసిపడేయట్లేదు. మిస్టరీని మనం అంగీకరించాలంటే అది హిస్టరీ అయి కూర్చోవాలి. మిస్టరీని మనం ఒప్పుకోవాలి అని అంటే కనుక అది చరిత్ర అయి ఉండాలి. ఇది దేవుని వాక్యము మరియు మానవుల మాట రెండు. నిజానికి మానవుల మాటలే దేవుని వాక్యం. అంటే దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడో అది మానవుల నోట ఉంచాడు. థియాస్ న్యోస్టాస్ అంటారు. అంటే దేవుడు మానవుడి యొక్క ఊపిరిలాగా పనిచేశాడు. మానవుడి యొక్క ఊపిరిలాగా అంటే నా హృదయంలో వచ్చినటువంటి తలంపు దేవుడు పెట్టినటువంటి తలంపు. నేను రాద్దామనుకున్నటువంటి తలంపు దేవుడు పెట్టినటువంటి తలంపు. అంటే దేవుడు పెట్టిన తలంపు అంటే నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అని పౌలు భక్తుడు రాశాడు అనుకోండి, అది దేవుడి తలంపు ఎలా ఉంటుందంటే, దేవుడు పేతుర్ని అది రాయి అని చెప్పాడు. ఆ పోరాటం గురించి రాయి, ఆ పెనుగులాట గురించి రాయి, నీకున్నటువంటి ఆ ప్రశ్న గురించి రాయి. యు రైట్ దట్. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఎలాగన్నా సరే ఆ యొక్క పునరుద్ధానపు శక్తిని పొందాలని నేను పరిగెడుతున్నాను అని అనుకో. యు రైట్ యువర్ డిజైర్. నీకున్నటువంటి ఆ తృష్ణ రాయ్ అని ఆ ప్రేరణ ఇచ్చాడు. అయితే ఇక పౌలు భక్తుడికి తనకి స్వేచ్ఛకు అవకాశం లేదా? నో. ఆయన రాద్దామనుకున్నాడు,
దేవుడు రాయాలి అని 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 ఆశించాడు. ఆ ఇద్దరి యొక్క తలంపులు కలవటం అనేది అద్భుతంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది కూర్చొని డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు ఈ మాట అంటూ ఉంటాం. ఆ డిస్కషన్లో ఎవరైనా ఇది చేస్తే బాగుంటుంది అన్నప్పుడు నేను కూడా అదే అనుకున్నాను, ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే అనుకున్నాను, ఎగ్జాక్ట్లీ అదే అనుకున్నాను అంటామే. దాట్ ఈజ్ కాల్డ్ ఇన్స్పిరేషన్. దాట్ ఈజ్ అంటే స్వేచ్ఛాపూరితంగా నువ్వు రాశావు, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ రిటన్ వాట్ ఎగ్జాక్ట్లీ గాడ్ వాంటెడ్ టు రైట్. గాడ్ వాంటెడ్ యూ టు రైట్. దేవుడు ఏమి రాయిపించాలి అని అనుకున్నాడో అదే రాయటం అనేది అక్కడ జరిగింది. ఓకే, ఈ ప్రేరణ, దైవ ప్రేరణ లేకపోతే దైవావేశానికి తరచుగా ఉపయోగించేటువంటి 2 వచనాలు మనం చూసినట్లయితే బాగుంటుంది. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చిన బట్టి కలిగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే. అది ప్రేరణ అనేటువంటి మాట అక్కడి నుంచి ఉపయోగించాను. ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. రెండోది పౌలు భక్తుడు రాసినటువంటి మాట, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం. లుక్ ఎట్ దట్, దైవావేశం. దాన్ని అక్కడి నుంచే థియోస్ న్యూస్తాస్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. దేవుని ఊపిరిలాగా, అర్థమైందా? కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 4 విషయాలు చెప్తున్నాడు. మొదటిది ఉపదేశించుటకు, వాట్ ఈజ్ రైట్, ఏది రైట్. రెండోది ఖండించుటకు, ఏది తప్పు, ఏది రైట్ కాదు. మూడోది తప్పుదిద్దుటకు, తప్పులోంచి రైట్ రావటం ఎలాగా. నాలుగోది నీతి యందు శిక్ష చేయుటకును, అంటే ఆ తప్పు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సరి అయినటువంటి మార్గంలో కొనసాగటం ఎలాగా. మొదటిది వాట్ ఈజ్ రైట్, రెండోది వాట్ ఈజ్ నాట్ రైట్, మూడోది హౌ టు గెట్ రైట్, నాలుగోది హౌ టు స్టే రైట్. వారన్ విఎస్బి అనేటువంటి ఆయన తాను ఎలిట్రేషన్ అంటే ఒకే పందాలో చెప్పడం అనేది ఆయనకు ఉన్నటువంటి ఆనవాయితీ. ఆయన ఇవి చెప్పాడు. పాస్టర్లు ఇంకో చిన్న మాట చెప్తాను. మీరు ఎవరిదైనా వర్తమానం విని లేదా ఏదైనా పుస్తకం చదివి లేకపోతే ఎవరన్నా చెప్తుంటే కనుక ఒక మంచి స్టేట్మెంట్ విన్నారు, లేకపోతే ఆయన ప్రసంగం నచ్చింది, అది మీకు చెప్పాలనిపించింది, చెప్పండి, తప్పేం లేదు. అయితే ఆయన చెప్తే నేను విన్నాను, ఆయన దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను అన్నప్పుడు 2 విధాలు ఉపయోగపడుతుంది. ఒకవేళ ఆయన తప్పు చెప్పాడు అనుకోండి, అదే మాట నువ్వు చెప్పావు అనుకోండి, ఆయన పేరు చెప్పావు కాబట్టి నిన్ను ఎవడేమండేక, అదొక అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? దేవుని సేవకులంగా మనం యథార్థంగా ఉండాలి. ఒకవేళ బైబిల్ కాలేజీల్లో పుస్తకాలు రాసేటప్పుడు ఎవరిదైనా ఒక స్టేట్మెంటు పెట్టకుండా రాస్తే కనుక దాన్ని ప్లేజియరిజం అంటారు. అది భయంకరమైనటువంటి తప్పు. ఎంత భయంకరమైన తప్పు అంటే ఆ స్టూడెంట్ని డిబార్ చేసి ఇంటికి పంపించేస్తారు. అంటే ఆల్మోస్ట్ మనకి పరీక్షలు రాసేటప్పుడు చిట్టీలు దొరికినాయి అనేసి డిబార్ చేసి పంపించేస్తారే, అలాగనమాట. కాబట్టి ప్రసంగాలు వేరే వాళ్ళే మనం ఉన్నట్లు దింపేస్తూ ఉంటాం. అయితే దింపండి, తప్పేం లేదు. దేవుడు మీకు నేర్పించాడు, చెప్పాలనిపించింది, చెప్పండి, తప్పేం లేదు. అయితే నేను ఇక్కడ నుంచి నేర్చుకున్నాను, ఇక్కడ నుంచి తీసుకున్నాను అని చెప్పడం అనేది చాలా మంచిది. దట్స్ ఆల్వేస్ గుడ్. అది మన ఆత్మీయతకు మంచిది, తర్వాత అన్ని విధాల శ్రేయస్కరమైనటువంటి విషయంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రెవల్యూషన్ గురించి చూసాం, తర్వాత ఇల్యూమినేషన్ గురించి చూసాం, తర్వాత ఇన్స్పిరేషన్ గురించి చూసాం. నెక్స్ట్ వన్ ఈజ్ క్యాననైజేషన్. వాట్ గాడ్ హ్యాస్ డన్, దేవుడు ఏం చేశాడు అది రెవల్యూషన్ అయితే, హౌ గాడ్ హ్యాస్ డన్, దేవుడు ఎలా చేశాడు అన్నది ప్రేరణ, ఇన్స్పిరేషన్ అయితే ఆ ప్రేరేపించబడినటువంటి పుస్తకాలేవి, ప్రేరేపించబడినటువంటి విషయాలేవి, దాన్ని క్యాననైజేషన్ అంటాం. క్యానన్ అంటే రీడ్, కొలబద్ద. టైలర్ దగ్గర ఉండేటువంటి టేప్ లాంటిది, పాలు తీసుకొచ్చేటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి లీటర్ క్యాన్ లాంటిది. అయితే ఏది అని అంటానికి ఆ క్యాన్ ఉపయోగిస్తాడు, ఆ యొక్క టేప్ ఉపయోగిస్తాడు. అదేవిధంగా ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిందా, ఈ తలంపు దేవుని దగ్గర నుంచి వచ్చిందా, మనం క్యానన్లోకి వెళ్తాం. క్యానన్ అంటే దేవుడు మనకిచ్చినటువంటి 66 పుస్తకాలు, దానికి ఇవ్వబడినటువంటి పేర్లు: మెజరింగ్ రాడ్, కొలబద్ద; నామ్, నియమము; స్టాండర్డ్, ప్రమాణము. ప్రామాణిక సూత్రం అంటారు. క్యాననైజేషన్ అంటే ప్రమాణము అని అంటూ ఉంటారు. అయితే ఈ ప్రామాణికమైనటువంటి పుస్తకాలు ఇవే అని ఎలా నిర్ధారించారండి? ఇది మీకుండేటువంటి క్వశ్చన్. దాన్ని కూడా క్విక్గా మీకు చెప్తాను. క్యాననైజేషన్ అనేది ఒక్కసారిగా 66 పుస్తకాలు చేసింది కాదు, అది క్రమక్రమంగా చేసుకుంటూ వచ్చారు. దేవుడు మొదట్లోంచి, ఇప్పుడు మొదట మోషే ఇవన్నీ రాయ్ అని చెప్పాడు. అమాలేకీయుల పేర్లు నేను తుడిచేబోతున్నాను,
కాబట్టి ఇవి గ్రంథములో జ్ఞాపకార్థంగా రాయి, వాటిని యెహోషువకు చదివి వినిపించు అన్నాడు. మనం నిర్గమాకాండం 17వ అధ్యాయం 14వ వచనంలో చూసాం. ఆ విధంగా మోషే రాస్తా ఉన్నాడు. ఆ తర్వాత మోషే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 22వ వచనంలో కూడా అక్కడ కూడా రాసినట్లు చూస్తున్నాం. కాబట్టి మోషే ఆ దినమందు ఆ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీలకు నేర్పించెను. సో కాబట్టి అక్కడితో ఏమైపోయింది, మోషే రాసినటువంటి ఆ 5 పుస్తకాలు అవి క్యాననైజ్ చేయబడ్డాయి. ఇది మన కొలబద్ద అని. దాన్నే ఇశ్రాయేలీలు టోరా అనేవాళ్ళు, దాన్నే మోషే ధర్మశాస్త్రం అన్నాడు. కాబట్టి యెహోషువ దగ్గర నుంచి ఇంకెవరైనా సరే ధర్మశాస్త్రము అని రెఫర్ చేశారంటే వాళ్ళు మోషే రాసినటువంటి ఈ 5 పుస్తకాలని వాళ్ళు కోట్ చేసేవాళ్ళు అనమాట. సో ఆ 5 పుస్తకాలు క్యానన్గా అప్పుడు వాడుతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత యెహోషువకి దేవుడు చెప్పాడు. యెహోషువ చెప్పిన విషయాలన్నీ కూడా యెహోషువ రాశాడు. 24వ అధ్యాయం దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలో ఉన్న సింధూర వృక్షం కింద దాన్ని నిలవబెట్టి, అంటే యెహోషువ అదే విధంగా కొనసాగినట్లు మనం చూస్తాం. తర్వాత ఉన్నటువంటి ప్రవక్తలు కూడా ఆ విధంగానే రాసుకుంటూ వచ్చారు. అయితే క్రీస్తుపూర్వం 400 ఆ ప్రాంతానికల్లా ఇవి మనము దేవుని వాక్యాలు అని పాత నిబంధనలో ఉన్నటువంటి గ్రంథాలన్నిటిని కూడా అప్పట్లో ఉన్నటువంటి వ్యక్తులే, ప్రాథమికంగా చెప్పాలంటే నెహెమ్యా, ఎజ్రా, ఏ గ్రంథాలు దేవుని ప్రేరిత గ్రంథాలు అని వాళ్ళు క్యాననైజ్ చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యేసు ప్రభు వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు ఆయన 3 పదాలు ఉపయోగించేవాళ్ళు. ఏమనంటే మోషే ధర్మశాస్త్రమును, ప్రవక్తలను, తర్వాత కీర్తనలు. ఈ 3 అంటే ఈ యొక్క ట్రైపాడ్ లాగా ఈ 3 కలిస్తే గనక పాత నిబంధన అవుతుంది. అప్పటికి అది క్యాననైజ్ అయిపోయింది. అది దేవుని వాక్యము అని సంబోధించబడుతూ ఉండేది. పాత నిబంధనని ఈ 3 విభాగాలుగా విభజించారు కాబట్టి ఆ 3 విభాగాల్ని వాళ్ళు కోట్ చేస్తూ ఉండేదన్నమాట. అయితే ఈ పాత నిబంధనలో పుస్తకాల్ని ఏ విధంగా స్వీకరించారు అనంటే ఈ ప్రిన్సిపల్ ఉపయోగించారు. అధికారపూర్వకంగా ఉన్నదా లేదా అనంటే దస్ సే ద లార్డ్, యెహోవా చెప్పినటువంటి మాట, యెహోవా వాక్కు అనేటువంటిది దాంట్లో ఉన్నదా లేదా అని. ప్రవచనాత్మకంగా ఉన్నదా లేదా అంటే పాత నిబంధనలో చెప్పినటువంటి ఆ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు కొత్త నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని ప్రస్తావించారా అనేది ప్రాఫిటిక్. 3వది ఆథెంటిక్, విశ్వసనీయమైందా, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు కానీ మిగిలిన ఎవరైనా సరే వాటిని విశ్వసనీయంగా అంగీకరించారా. 4వది డైనమిక్, అవి చదువుతున్నప్పుడు మార్పు కలిగించేదిగా ఉంటుందా, జీవము కలిగింది అని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇక 5వది రిసీవ్డ్, కలెక్టెడ్, రెడ్ అండ్ యూజ్డ్, అంటే అవి అంగీకరించబడ్డాయి, సేకరించబడ్డాయి, వాటిని ప్రజలు ధ్యానించేశారు అనేది. మనము 1947 సంవత్సరంలో ఫిబ్రవరి 16వ తారీఖున కుమ్రాన్ అనేటువంటి గుహల్లో ఉన్నటువంటి పుస్తకాలు దొరికాయి. దగ్గర 273 గుహలు అప్పట్లో కనబడ్డాయి. ఇప్పుడైతే ఇంకా కొత్త గుహలు కూడా వాళ్ళు వెలికి తీయటం జరిగింది. 15,700 పైన పుస్తకాలు దొరికినాయి. ఆ యొక్క గుహల్లో యేసుక్రీస్తుకి పూర్వం 200 నుంచి యేసుక్రీస్తు తర్వాత 64 ఆ ప్రాంతం దాకా ఆ గుహల్లో కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు రాసుకొని దాచిపెట్టుకున్నటువంటి గ్రంథాలలో పాత నిబంధనలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ దొరికాయి. అంటే వాళ్ళు చదివేవాళ్ళు. అంతేకాదు వాటి మీద కామెంటరీలు కూడా వాళ్ళు రాసుకున్నారు, వాటి యొక్క వ్యాఖ్యానాలు వాళ్ళు రాసుకున్నారు, అవి కూడా దొరికాయి. సో దీంతో మనకి అర్థమవుతుంది. అయితే మరి కొన్ని పుస్తకాలని అపోక్రిఫా అని అంటారు, రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఉంటూ ఉంటాయి. అవి మనం ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే అపోక్రిఫా అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే హిడెన్, కన్సీల్డ్, దాచిపెట్టబడింది, అది గోప్యమైనది అనేటువంటిది. అవి దాన్ని ఎందుకు స్వీకరించట్లేదనంటే ప్రాథమికంగా మలాకీ తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను వచ్చేటువంటి కాలానికి 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అంటారు. మొదటి మోషే 400 సంవత్సరాలు తర్వాత ఇశ్రాయేలీల యొక్క ఆ యొక్క బానిసపు జీవితం తర్వాత ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు మలాకీ నుంచి బాప్తిస్మిచ్చి యోహాన్ టైంకి 400 సంవత్సరాలు. ఆ 400 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువారు పుట్టి ఐగుప్తులోకి వెళ్ళి అక్కడి నుంచి నూతన మోషేలాగా వచ్చాడు. మోషే మొదటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పుగా వచ్చాడు. నాకంటే గొప్పవాడు వస్తాడన్నాడు. అది ఒక విధంగా యేసుక్రీస్తు ప్రభువారు అని అనుకోవచ్చు. ఈ 400 సంవత్సరాలు ఇవి సీక్రెట్, సైలెంట్ పీరియడ్స్ అంటూ ఉంటారు. అయితే ఆ టైంలో రాసినటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అవి రోమన్ క్యాథలిక్ యొక్క బైబిల్స్లోకి చేర్చారు. సిద్ధాంతపరంగా తేడాలు ఉన్నాయి కాబట్టి
దాన్ని చదివితే గనక చరిత్ర తెలుసుకోవడానికి కానీ లేకపోతే సంస్కృతి తెలుసుకోవడానికి కానీ పెద్ద తప్పేం లేదు. కానీ దాని నుంచి దేవుని యొక్క ఆదేశాలు నేర్చుకోవటం అనేది పెద్దగా ఏమీ ఉండదు. కాబట్టి అందుకనే వాటిని బైబిల్ కాలేజీలో చదువుతారు కానీ బయట ఉండదు. ఫాల్స్ డాక్ట్రిన్స్, కొన్ని తప్పుడు సిద్ధాంతాలు దాంట్లో ఉన్నాయి. ఎసడ్రస్ అనేటువంటి గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమన్నది తెలుసా? స్త్రీలు పరలోకానికి వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ స్త్రీలు పరలోకానికి వెళ్ళాలంటే వాళ్ళు పురుషులు అవ్వాలి. ఈ మాట కనుక స్త్రీలు వింటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇలాంటి సిద్ధాంతాలు ఉన్నాయి. పర్గరేటరీ అంటే ఏంటి తెలుసా? చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్ళక ముందు వాళ్ళకు స్థానం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం ప్రార్థనలు చేస్తే ఈ లోకంలో వాళ్ళ యొక్క డెస్టినీ మారుతుంది అనేది ఈ యొక్క అపోక్రిఫా పుస్తకాల్లో ఉంటాయి. రోమన్ క్యాథలిక్లు అందుకనే పర్గరేటరీని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అందుకనే వాళ్ళు మరియమ్మకి ప్రార్థన చేస్తారు, కొంతమంది భక్తులకి ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు కూడా అక్కడ ఉండి మన గురించి ప్రార్థన చేస్తారు. మధ్యలో ఉన్నారు కాబట్టి, దేవుడి దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రార్థన దేవుడు బాగా అంటాడు. కాబట్టి మనకి దగ్గరగా దేవుడి కంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని అడగొచ్చు అని ఈ పర్గరేటరీ కాన్సెప్ట్ ఈ అపోక్రిఫాలోంచి వచ్చింది. ఓకే, తర్వాత దాంట్లో ఆర్టిఫిషియల్గా అంటే తాత్కాలికంగా ఉన్నట్లు స్టైల్ ఉంటుంది. కొత్త నిబంధనలో వాటిని కోట్ చేయలేదు, వాటిని అంగీకరించలేదు, వాటిని సేకరించలేదు. అందుకనే ఈ అపోక్రిఫా పుస్తకాలను అన్నట్లేదు మనము బైబిల్లో వాటిని చేర్చకుండా ఉండటం జరిగింది. ఆ తర్వాత కొత్త నిబంధన క్యాననైజ్ చేయటం జరిగింది. కొత్త నిబంధనని టర్టులియన్ అనేటువంటి ఆయన, క్లెమెంట్, ఆరిగన్ అనేటువంటి ఆయన, జస్టిన్ మాయర్ అనేటువంటి ఆయన, వీళ్ళు ఈ పుస్తకాలు పౌలు భక్తుడు రాసినాయి, ఈ పుస్తకాలు పేతురు రాసినాయి అని వాళ్ళు రాసినటువంటి లేఖల్లో వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అయితే కాన్స్టాంటైన్ అనేటువంటి చక్రవర్తి వచ్చిన తర్వాత అథెనేషియస్ అనేటువంటి బిషప్ గారు ఉన్నప్పుడు 318 మంది బిషప్ల్ని నైసియా అనేటువంటి ప్రాంతానికి వాళ్ళు తీసుకొచ్చి అసలు యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు గురించి ఉన్నటువంటి మన విశ్వాస ప్రమాణం ఏంటి అనేది అక్కడ ఆ విశ్వాస ప్రమాణాన్ని వాళ్ళు సిద్ధపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. సిఎస్ఐ చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నట్లయితే నికేయ విశ్వాస ప్రమాణం అని చెప్పుకుంటూ ఉంటామే. క్రీస్తు శకం 323లో 318 మంది బిషప్లు ప్రపంచవ్యాప్తంగా అథెనేషియస్ అనేటువంటి బిషప్ యొక్క ఆధీనంలో కాన్స్టాంటైన్ అనేటువంటి చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి దినాలలో వాటిని అంగీకరించడం జరిగింది. ఆ టైం నుంచి నెమ్మదిగా ఇవి కొత్త నిబంధన పుస్తకాలు, ఇవి అంగీకరించాలి అని ఒప్పుకోవటం జరిగింది. కొత్త నిబంధన పుస్తకాలు ఎలాగా వాళ్ళు ఒప్పుకున్నారు, అపోస్తులు రాశారు అంటానికి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయా? రెండోది, అపోస్తుల యొక్క క్లోజ్ అసోసియేట్, ఉదాహరణకి పేతురు రాసిన పత్రిక సిల్వానస్ రాశాడు. మార్కు సువార్త పేతురు యొక్క ఆలోచనల్ని మార్కుకి చెప్తే ఆయన రాయటం జరిగింది. కాబట్టి క్లోజ్ అసోసియేట్ వాళ్ళు రాశారు. లేదా అపోస్తుల కార్యములు, లూకా సువార్త, ఇవి పౌలు యొక్క క్లోజ్ అసోసియేట్ లూకా. అందుకనే వాళ్ళు రాసినవి అయితే వాళ్ళు స్వీకరించారు. యాక్సెప్టెడ్ బై ది ఎర్లీ ఫాదర్స్ అంటే 4-5 శతాబ్దాల దాకా ఉన్నటువంటి ఆ క్రైస్తవ నాయకుల్ని, అగస్టిన్ కానీ, టెర్టూలియన్ కానీ, అథెనేషియస్ని కానీ, వీళ్ళందరినీ కూడా చర్చ్ ఫాదర్స్, ఆంబ్రూస్ని కానీ వీళ్ళందరినీ కూడా చర్చ్ ఫాదర్స్ అంటూ ఉంటారు. పాలికార్, క్లెమెంట్, వీళ్ళంతా చర్చ్ ఫాదర్స్. అయితే వాళ్ళు మొదట చేవ్రాతలు చదువుతూ ఉన్నారు. వాళ్ళు ధృవీకరించారు, ఎస్ ఇది పౌలు రాసింది, ఎస్ ఇది పేతురు రాసింది. దాంట్లో ఉన్నటువంటి వచనాల్ని రెఫర్ చేయటం. ఇరేనియస్ అనేటువంటి ఆయన తాను ఉత్తరాలు రాశాడు, 7 ఉత్తరాలు రాశాడు 7 సంఘాలకి. ఆ ఉత్తరాలలో పౌలు భక్తుడు, పేతురు భక్తుడు రాసినటువంటి పత్రికల్లో ఉన్నటువంటి విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. సో వాటిని బట్టి ఈ కొత్త నిబంధన పుస్తకాలని వాళ్ళు క్యాననైజ్ చేయటం అనేది జరిగింది. ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారండి అని మీరు అనొచ్చు. ఎందుకు చెప్తున్నాం అని అంటే కనుక మన చేతుల్లో ఉన్నటువంటి పుస్తకం మన దగ్గరికి రావటానికని ఇంత ప్రక్రియ ద్వారా జరిగింది. దేవుడు ప్రత్యక్షపరిచాడు, దేవుడు ప్రేరణ ద్వారా తన యొక్క భక్తుల ద్వారా మనకి అందించాడు. తర్వాత ఎంతో భక్తిభావంతో ఇవి దేవుని పుస్తకాలు, ఇవి దేవుని వాక్యము అని దాన్ని సమకూర్చారు. తర్వాత అది చివరికి మన చేతిలోకి తీసుకొచ్చి పెట్టారు. అది తర్జుమా అవడానికి కొంతమంది చచ్చిపోయారు కూడా. చాలామంది వ్యక్తులు
తమ ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది. విలియం టిండేల్ని బతుకుండగానే కాల్చి పడేశారు, ఎందుకని బైబిల్ తర్జుమా చేశారు. ఈ విధంగా చాలామంది చచ్చిపోయారు కూడా. ఈరోజు మన చేతుల్లో ఆ దివ్యమైనటువంటి గ్రంథం మన దగ్గరికి ట్రాన్స్లేట్ అయి వచ్చిందనంటే దేవుడు ఎంతో ఆశపడితే అది మన దగ్గరికి వచ్చింది, దేవుడు ఎంతో కష్టపడితే అది మన దగ్గరికి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఓకే, దస్ రెవల్యూషన్స్ ఆర్ క్యాననైజ్డ్ అనేటువంటి విషయాన్ని. అయితే ఇన్స్పిరేషన్ దైవ ప్రేరణ అన్నాను, ఇల్యుమినేషన్ పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో అది మనకు అర్థమయ్యేటట్లు వెలిగించడం. ఈ వెలిగించబడినటువంటి వాక్యము లేకపోతే ఈ యొక్క ప్రేరేపించబడినటువంటి వాక్యము ఆశతో నేర్చుకోవాలనేటువంటి తపన లేకపోతే, దావీదు ఉపయోగించినటువంటి పదం దుప్పి నీటి వాగులకై ఆశపడుతున్నట్లుగా నేను నీ వాక్యం కోసం లేకపోతే నీ సన్నిధి కోసం ఆశపడుతున్నాను, అది తపన అనేది. ఇండస్ట్రీ, ప్రయాస, కష్టపడటం, ఇది గనక లేకపోతే గనక సాధ్యం కాదు. ఈ ప్రయాస, కష్టపడటం అనే దాన్ని నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే తిమోతికి పౌలు భక్తుడు రాసినటువంటి చివరి లేఖ, దాంట్లో 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త పడము. ఇంగ్లీష్లో అయితే కనుక స్టడీ టు ప్రూవ్ దై సెల్ఫ్ అంటాడు. సో అక్కడ కష్టపడటం, ప్రయాసపడటం అనేది మనకు అర్థమవుతుంది. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మన పక్షాన 2 ఉన్నాయి, ఇంట్రెస్ట్ అండ్ ఇండస్ట్రీ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇండస్ట్రియస్, నీకు ఆశ లేకపోతే, కష్టపడి ప్రయాసపడేటువంటి తాపత్రయం లేకపోతే దేవుడు దాన్ని నీకు అందించలేడు. సో రిసెప్షన్ అనేది లేనప్పుడు దేవుడు అందించడం అనేది కష్టమవుతుంది. ఈ బొమ్మ మీరు చూడండి, బైబిల్ అర్థం చేసుకోవటానికి గల కష్టాలు ఏంటి అనేది. ఇప్పుడు ఆ శాటిలైట్ దగ్గర నుంచి ఈ కొండ యువతల ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళకి సిగ్నల్స్ అందవు. ఎందుకని సిగ్నల్స్ అందవు అంటే ఆ కొండ అడ్డైపోయింది. మన పాపాలు, మనకున్నటువంటి అనుమానాలు, మనకున్నటువంటి వేరు సమస్యలు, అవి దేవుడికి మనకి అడ్డుగా ఉండిపోయినాయి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఈ మాట చెప్తాడు, మీరు చేసిన ప్రార్థనలు నా దగ్గరికి రావట్లేదు, ఎందుకంటే మీకు నాకు మీ పాపం పెద్ద అడ్డుగా ఉండిపోయింది అని. దీన్ని ఆధారం చేసుకొని స్టాన్లీ జోన్స్ ఏమన్నాడంటే, నీ హృదయంలో పాపం పెట్టుకుంటే కనుక దేవుని యొక్క ప్రత్యక్షత నీకు వెలిగింపుని ఇవ్వదు, దేవుని వాక్యం ధ్యానం చేయాలని నీకు ఆశ ఉండదు, కష్టపడాలనేటువంటి తాపత్రయం ఉండదు. ప్రత్యక్షతలో సమస్య లేదు కానీ స్వీకరించడంలో కష్టం. సో మన తరపునున్నటువంటి ఆ సమస్యలన్నిటిని మనం తీసేసుకుంటే వీ కెన్ రిసీవ్ వాట్ గాడ్ వాంట్స్ టు గివ్. దేవుడు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు, కానీ మనము సేకరించడానికి, స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నామా? సేకరించడానికి టు కలెక్ట్, స్వీకరించడానికి టు రిసీవ్ మనం సంసిద్ధంగా ఉన్నామా? అది ప్రాముఖ్యంగా ఆలోచించాలి. ఓకే, రెండోది ఈ యొక్క పిక్చర్ కూడా చూడండి. దేవుడు ఒక పక్కన ఉన్నాడు, మానవుడు ఒక పక్కన ఉన్నాడు. దేవుడి గురించి ఉన్నటువంటి లక్షణాలు చూస్తే ఇన్ఫైనట్ గాడ్, అనంతమైనటువంటి దేవుడు. స్పిరిట్ గాడ్, ఆత్మరూపేణ ఉన్నటువంటి దేవుడు. మానవుడికి వచ్చేటప్పటికి ఫైనట్, పరిధులు కలిగినటువంటి వాడు. రెండోది మానవుడు తను శరీరం కలిగినటువంటి వాడు. సో దేవుడు ఎలా చెప్పగలడు తన గురించి? దేవుడు మానవుడితో మాట్లాడేటప్పుడు మానవుడికి అర్థమయ్యే భాషను ఉపయోగించాలి. ఉదాహరణ చెప్తాను. మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారు. మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారు. ఆ 3 ఆడవాళ్ళు ఎవరో ఒకళ్ళు తలుపు తీయవచ్చు, ఎవరో ఒకళ్ళు. ఆ 3 ఆడవాళ్ళు ఎవరు తలుపు తీసినా మీరు ఒకే విధంగా స్పందించరు, వేరువేరుగా స్పందిస్తారు. ఎవరు సార్ ఆ 3 ఆడవాళ్ళు అన్నారనుకోండి, ఆలోచిద్దాం. ఒకటి మీ అమ్మగారు, రెండోది మీ భార్య, మూడోది నీ చిన్న కూతురు. ఈ 3లో ఎవరైనా తలుపు తీయవచ్చు. తలుపు కొట్టారు. అమ్మ తలుపు తీస్తే కనుక నువ్వు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. భార్య తలుపు తీస్తే నువ్వు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. కూతురు తలుపు తీస్తే నువ్వు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. ఎందుకనంటే నీ యొక్క మాటలు, నీ యొక్క భాష, నీ యొక్క సంభాషణ, నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులు బహిర్గతం చేయటం అనేది ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ద వన్ హూ ఇస్ దేర్. అవతలున్న వ్యక్తిని ఆధారం చేసుకొని మనం మాట్లాడతాం. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు వీడితో ఎలా మాట్లాడితే అర్థమవుతుంది అది ఆలోచించేవాడు. కాబట్టి చాలా సందర్భాల్లో దేవుడు ఏం చేసేవాడంటే తన గురించి చెప్పుకోవడానికి మన భాష ఉపయోగించేవాడు. దేవుడికి కళ్ళు ఉండవు, కాకపోతే మానవుడికి చూడటం అనేది కళ్ళు లేకపోతే అర్థం కాదు. అందుకనే ఆయన కళ్ళు అటు ఇటు తిరుగుతున్నాయి అని అంటాడు.
యూదుల ఆచారంలో ఏదైనా చెరిగిపోకుండా ఉండాలంటే పచ్చబొట్టు. కాబట్టి నిన్ను మర్చిపోను అంటానికి అరిచేతిలో నేను చెక్కుకున్నాను. అది మనకు అర్థమయ్యేటువంటి భాష. దేవుడికో చెయ్యి ఉంటుందని, దేవుడు చెక్కుంటాడని కాదు. సో ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. కాబట్టి దేవుడు మనతో మాట్లాడేటప్పుడు తనకున్నటువంటి ఆలోచనలు, తనకున్నటువంటి స్వభావం, తనకున్నటువంటి విషయాలు మానవుడికి అర్థమయ్యే భాషలో చెప్పాలి. దేవుని యొక్క కల్చర్ వేరు, మన యొక్క కల్చర్ వేరు. ఇంకా బాధ చెప్పాలంటే దేవుడు యూదులకి చెప్పాడు, దేవుడి కల్చర్ వేరు, యూదుల కల్చర్ వేరు. అది ఇంగ్లీష్ వాళ్ళు తర్జుమా చేశారు. యూదుల కల్చర్ వేరు, దేవుడి కల్చర్ వేరు, ఇంగ్లీష్ వాడి కల్చర్ వేరు. అది మనకొచ్చింది, మన కల్చర్ వేరు. ఎన్ని మారినాయో చూడండి. ఇన్ని మారేటప్పటికీ తాత్పర్యం మారిపోవచ్చు. కాబట్టి మనం స్పష్టంగా ఎలా అర్థం చేసుకోవాలి? ఒరిజినల్గా దేవుడు చెప్పినప్పుడు ఆయన భావం ఏంటి, ఒరిజినల్గా దేవుడు చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి, ఒరిజినల్గా దేవుడు చెప్తున్నప్పుడు దాన్ని ఎలాగా అవగాహన చేసుకోవాలని ఆశపడ్డాడు. దాన్ని వెలికి తీసే ప్రయత్నమే మనము దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం. దేవుడు శాశ్వతమైన విలువలను ఒక ప్రాథమిక భాషలో మనిషికి తెలియజేయాలి మరియు దానిని అన్ని భాషలోకి అనువదించాలి. సో అది భయంకరమైనటువంటి సమస్య అనమాట. సో దేవుడు అనంతుడు, పరిధులు కలిగినటువంటి ఒక భాష, పరిధులు కలిగినటువంటి ఒక సంస్కృతి యూదులే అనుకుందాం, వాళ్ళకి అందించాడు. వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది. దేవుడు యూదులకు అందించినప్పుడు ఆయన భావం ఏంటో మనం తెలుసుకోవాలి. యూదులు దాన్ని అర్థం చేసుకొని దాన్ని మనకి ఒక చేవ్రాతగా అందించినప్పుడు వాళ్ళ భావం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దాట్, వీ విల్ బి మిస్అండర్స్టాండింగ్ ఇట్. వాళ్ళ భావం ఏంటో మనకు తెలియకపోతే మనకు అర్థం కాదు. ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ లాగా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు తెలుగు వాళ్ళలో సింపుల్గా అర్థమయ్యేటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అనేటువంటి 3 సంస్కృతులు ఉన్నాయి ప్రాథమికంగా. జిల్లాకి, ఎవ్రీ డిస్ట్రిక్ట్కి కొన్ని వర్డ్స్ మీనింగ్స్ మారిపోతాయి. బట్ ప్రాథమికంగా ఈ కల్చర్ గురించి ఆలోచిద్దాం. జాషువా జూడ్ గారు, పిఎస్ స్వామి గారు మీకు స్పీకర్లుగా వస్తున్నారు కదా. నేను ఎడ్వర్డ్ విలియమ్స్ని. మేము ఈ యొక్క ఆంధ్ర ఏరియాకి చెందినటువంటి వాళ్ళు ప్రాథమికంగా. అంటే నేనేదో రీజనల్ కాన్ఫ్లిక్ట్ తీసుకొస్తున్నాను అనుకోవద్దు, మీకు భావం కోసం చెప్తున్నాను. ఓకే, మేము ముగ్గురు మాట్లాడుకుంటూ ముఖ్యంగా నేను జాషువా జూడ్ గారితో మాట్లాడితే ఏమన్నానంటే, మొన్న స్వామి గారి ఇంటికి వెళ్ళాను బాయ్, వెళ్తే బాగా కక్క పెట్టేశాడు నాకు అని నేను అన్నాను. ఇదే మాట అన్నాను, బాగా కక్క పెట్టేశాడు నాకు అని నేను అన్నాను. అర్థమైందా? ఇది నేను జాషువా జూడ్ గారు చెప్పా. అప్పుడు జాషువా జూడ్ గారు, అవునా, అంతేలే, ఆయన చాలా మంచోడు అని ఆయన అన్నాడు. ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తో లేకపోతే రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తో అనుకుందాం, జాన్ క్రిస్టఫర్ కానీ లేకపోతే పురుషోత్తం ఫ్రాన్సిస్ కానీ, మేము మాట్లాడుకునే మాటలు వింటున్నాడు అనుకో, ఆడి కక్క పెట్టాడు అంటున్నాడు, దానికి ఈయనేమో అభినందిస్తున్నాడు అని మీరు అనుమానపడతా ఉంటారు. ఎందుకు అనంటే మీ భాషలో కక్క అంటే ఏంటి, అది పెండ, అది చెడ్డది. కక్క పెట్టాడంటే మీ దృష్టిలో ఏంటి తెలుసా, పెంట పెట్టాడని అర్థం. పెంట పెడితే అభినందిస్తాం ఏంటిడు, అది మీకున్నది. కానీ మీరు అర్థం చేసుకోవాలి, ఆంధ్రాలో ఉభయ గోదావరిలో కక్క అంటే అర్థం ఏంటి తెలుసా, మాంసం మొక్క అని అర్థం. సో కక్క పెట్టాడంటే నాకు మంచి బిర్యానీ పెట్టాడని అర్థం. సో వాడు ఏ విధంగా ఏ అర్థంతో మాట్లాడాడు, తీసుకున్నవాడు ఏ అర్థంతో తీసుకున్నాడు, అది తెలుసుకోకుండా నీ సొంత అర్థం చెప్తానంటే అది ఎలా ఉంటుంది? ఇట్ బికమ్స్ ఎ రాంగ్ మీనింగ్. ఒకవేళ తెలంగాణ వాళ్ళు జాన్ క్రిస్టఫర్, పురుషోత్తం ఫ్రాన్సిస్ మాట్లాడుకోండి, ఏమన్నా బొక్కలేం లేవా అని అన్నాడు అనుకో, ఆంధ్ర వాడు అన్నాడు అనుకో, బొక్కలేం లేవా అన్నాడేంటి అని అనుకుంటాం. తెలంగాణ భాషలో బొక్క అంటే ఏంటి, హడ్డీ, మంచి బిర్యానీ పెట్టాడని అర్థం. వీడికి బొక్క అంటే అర్థం ఏంటి, బూతుమాట. ఇట్స్ ఎ బ్యాడ్ వర్డ్. సో చెప్పినోడు ఏ భావంతో చెప్పాడు, తీసుకున్నవాడు ప్రాథమికంగా తీసుకున్నవాడు ఏ భావంతో తీసుకున్నాడు, అది అర్థం చేసుకోకపోతే కనుక యూ విల్ హ్యావ్ ఎ బిగ్ ప్రాబ్లం. సో ఒక విధంగా ఈ ఇంట్రడక్టరీ పార్ట్కి నేను కంక్లూజన్ ఇవ్వాలంటే, ఎలన్ ఎం స్టిబ్స్ అనేటువంటి ఆయన దిస్ మార్నింగ్ విత్ గాడ్, సచ్ ద స్క్రిప్చర్స్ అనే పుస్తకాన్ని ఆయన సేకరించాడు. అంటే 3 సంవత్సరాల్లో దేవుని వాక్యాన్ని ఏ విధంగా ధ్యానం చేయాలనేది ఆయన రాసినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటాడంటే, దేవుని వాక్యాన్ని చదవటంలో ప్రోత్సాహం ఉంది, సవాళ్ళు ఉన్నాయి అంటున్నాడు. ప్రోత్సాహం ఏంటి, సవాళ్ళు ఏంటి? ప్రోత్సాహం ఏంటంటే దాంట్లో హ్యూమన్ రైటర్స్ ఉన్నారు, మానవులు అనేవాళ్ళు రాశారు. కాబట్టి మనోడున్నాడు అక్కడ, అది ప్రోత్సాహం. సవాల్ ఏంటి తెలుసా,
అది దేవుని మాట, అనంతమైనటువంటి దేవుని మాట. కాబట్టి జాగ్రత్త. పర్లేదు, మనోడున్నాడు, పౌలు ఉన్నాడు అక్కడ, మనోడున్నాడు అక్కడ, పేతురు ఉన్నాడు, మనోడున్నాడు, మోషే అక్కడ ఉన్నాడు, మనోడున్నాడు, యెషయా ఉన్నాడు. సో దెర్ ఈస్ అ హ్యూమన్ బీయింగ్ అనేది ప్రోత్సాహం అయితే, దట్ ఈస్ గాడ్స్ వర్డ్ అనేది డివైన్ సైడ్. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు యూజ్ ఇట్ రైట్లీ బై రెవరెంట్ అప్రోచ్, యాక్యురేట్ అండర్స్టాండింగ్, ఒబీడియంట్ రెస్పాన్స్ అండ్ డిలిజెంట్ ప్రాపగేషన్. తెలుగులో బాగా చెప్తాను. భక్తిభావంతో ఖచ్చితమైనటువంటి అవగాహన, విధేయత కలిగినటువంటి ప్రతిస్పందన మరియు శ్రద్ధ గల ప్రచారం. శ్రద్ధ అనేటువంటి మాట ఒక అథ్లీట్ ఉపయోగించేటువంటి పదం. అది ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ప్రచారం ద్వారా దీన్ని సరిగ్గా కలిగి ఉండటం మన బాధ్యత. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ హోల్ కాన్సెప్ట్. ఈ యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి అది పరిస్థితి. సో విత్ దిస్ I have actually given a kind of an introduction. I'll go to the second part. నేను సెకండ్ పార్ట్లోకి వెళ్తాను.